రావయ్యా, నేను పెట్టే ప్రసాదాన్ని ఆరగించవయ్యా. ఒక్కసారి రావాలని స్వామి కొన్నాళ్ళుగా పిలుస్తూ చెలి కత్తెలు లేరయ్యా, పూల పరుపులేసేందుకు దొరబిడ్డను కానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలి కత్తెలు లేరయ్యా, అరుగు మీద కూర్చుంటా తొడ మీద వరగవయ్యా, అరుగు మీద కూర్చుంటా తొడ మీద వరగవయ్యా, తలను కాస్త నిమురుతా సామి నీ తలను కాస్త నిమురుతా, నిదురపో నా సామి ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంటి సామి. పిడికెటన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, పిడికెటన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, ఎంతటి దయగలవాడు వెంకటేశుడనుకుంటే, ఎంతటి దయగలవాడు గోవిందుడనుకుంటే, అంతట దయగల స్వామి మా ఇంటికి రావేమి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంటి సామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తోంటి సామి, ఇన్నాళ్లకు వచ్చావా సామి. భలే భలే పత్రిజీ రూపంలో వచ్చావా, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆఖరి 4 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. నభూతో న భవిష్యతి అనే మాట ఎక్కడైనా మాట్లాడాలి అంటే అది జానపాడులోనే. పిడుగురాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గ్రామం ఏ ముహూర్తాన్ని ప్రారంభించారో, ఒకరి నుంచి 10లై 100లై 1000లై 10,000 మంది ఒక కార్యక్రమానికి వచ్చేటటువంటి ఈ గ్రామం ఎంత గొప్ప గ్రామమో మిత్రులారా. ఈరోజు జగద్గురు బ్రహ్మర్షి పత్రి మహారాజ్ మరొక 15-20 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. మనందరం వీక్షించబోతున్నాం. ఆయన నోటి వెంట వెలువడేటటువంటి అమృత వాక్కుని మనందరం స్వీకరించబోతున్నాం. శ్వాస మీద ధ్యాస. సబ్కా మాలిక్ ఏక హై అన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుడు, షిరిడి ఎక్కడో లేదు, నీ లోపలే ఉన్నది. నీ లోపల ఉన్నటువంటి ఆ షిరిడిని దర్శించి అందులో ఉన్నటువంటి నిన్ను దర్శించాలంటే చేయవలసింది సరైన గురువుని పట్టుకునే సాధన. ఆ గురువు పేరు శ్వాస. ఆయన పట్టుకునే శ్వాస ధ్యాస మనకి మరింత 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 ధ్యానంలోకి, అంతరంగాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతోంది. శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవద్దు.
ఎప్పుడు ఎక్కడ జన్మించానో ఏమని తెలిపేది, ఏమని తెలిపేది. ఏరుల జన్మ యోగుల జన్మ, ఏరుల జన్మ యోగుల జన్మ, ఎవరిని అడిగేది. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, నిఖిలం నేనేలే. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆఖరి 2 నిమిషాలు. జగద్గురు వచ్చే సమయం ఆసన్నమైంది. మరి 2 నిమిషాలు మనందరం మరింత లోపలికి ధ్యానం చేద్దాం. కళ్ళు తెరిచి నన్ను చూడడం వల్ల మీకు ఒరిగేది లేదు. కళ్ళు మూసుకుని మీ లోపలికి ప్రయాణం చేయగలిగితే అక్కడ ఉంటుంది షిరిడి, అయోధ్య, మక్కా, అన్నీ మన లోపలే ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఇక్కడ కెమెరా ఉంది. ఎందుకు స్టేజి మీద నుంచి తిరుగుతున్నారో మీకే తెలియదు. దయచేసి వేదిక ముందు అటు ఇటు ఎవరు తిరగొద్దు. మహాయోగి పుంగవుడు అయినటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలియనటువంటి వారు ఉండరు. దత్త ఉపాసకులు. ఆయన 60 సంవత్సరాల ఆయన సాధన ఒకే ఒక్క పాట రూపంలో వెలువడింది ఈ మధ్య. కానీ ఆ పాటలో ఏ సత్యమైతే ఉందో ఆ సత్యాన్ని 30 సంవత్సరాలుగా ఒక్క క్షణం తీరుబడి లేకుండా బోధిస్తున్నటువంటి జగద్గురుడు మనందరి గురువు పత్రి మహారాజ్. ఈ పాట పాడిన తర్వాతే శాకాహారం గురించి రోడ్డెక్కి కుండ బద్దలగొట్టినట్లు చెప్పాడు గణపతి సచ్చిదానంద స్వామీజీ. మానవుని నోటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం వెళ్ళకూడదని ఈ పాట తరువాతే చెప్పినట్లుగా పెద్దలు చెప్తున్నారు. మరి ఎంత సత్యాన్ని ఆయన 60 సంవత్సరాల సాధన ద్వారా ఈ పాట అందించారో ఆ గణపతి సచ్చిదానంద స్వామీజీకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున వేవేల ప్రణామాలు తెలియజేసుకుందాం. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా, నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా.
శివుడని అననేలా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో కదిలే ప్రాణమ్మే నింగిని నింపిన గాలి కదా నాలో కదిలే ప్రాణమ్మే నింగిని నింపిన గాలి కదా నింగిని నింపిన ఆగాలే నింగిని నింపిన ఆగాలే అందరి ప్రాణం మౌను కదా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నా జఠరాగ్నియ తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని నా జఠరాగ్నియ తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని వెలుపల విచ్చిన వెలుగే వెలుపల విచ్చిన వెలుగే అందరిలో జఠరాగ్ని కదా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నేలా నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను నేలా నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను భూతములైదును శివుడనగా భూతములైదును శివుడనగా అశివము నాలో కలదేది ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఇంతవరకు గణపతి సచ్చిదానంద స్వామీజీతో సహా అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు పాడుకునేటటువంటి ఈ చరణం పత్రిజీ వచ్చిన తర్వాత బహుశా అందరిలో అవగతమైందేమో అవగాహన అయిందేమో అనే ఒక చక్కని భావన కలుగుతుంది. నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నేనే నీవై అన్నియునై నేనే నీవై అన్నియునై ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా భూతము భావియు శివుడేగా కాలాతీతుడు శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో శివుడని అననేలా నాలో శివుడు అంటున్నానంటే నేను వేరు శివుడు వేరు అది కూడా పొరపాటే అది కూడా అవసరం లేదు. నేనే ఆ శివుడై ఉన్నాను. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే చేయవలసింది మన వయస్సు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస ఉంచి శాకాహారి అయి ధ్యానం చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మనమే అనేటటువంటి అవగాహన కలుగుతుంది. మిత్రులారా, ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాంబుజాత నమః శివాయ సూర్యాయ దక్షాధ్వరనాశకాయ నమః శివాయ
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ తస్మై శికారాయ నమః శివాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది నమః శివాయ మునీంద్ర దేవార్చిత శేఖరాయ నమః శివాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ నమః శివాయ తస్మై వకారాయ నమః శివాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ నమః శివాయ పినాకహస్తాయ సనాతనాయ నమః శివాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ నమః శివాయ తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాటగాల విచ్చల ప్రవాహ వావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలికా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ డమడ్డమడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటా ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. ససేమిర కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ ఓం నమః శివాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ నమః శివాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ నమః శివాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాంబుజాత ఓం నమః శివాయ సూర్యాయ దక్షాధ్వరనాశకాయ నమః శివాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ తస్మై శికారాయ నమః శివాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది ఓం నమః శివాయ
మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. జటాటవీగలజ్జలం ప్రవాహమావినస్థలే గలేవలం వ్యలంబితాంబుజంగతుంగమాలికా డమడ్డమడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివః. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని దగద్దగద్దగజ్వలల్లలాట భట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది చిత్త కంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రాల్విదిగ్మధూముఖే మదాంద సింధురస్వరత్థ విస్తరీయ వేదురే మనో వినోదమద్భుతం విభర్తు భూతవర్ధరి సహస్రలోచన బృహచ్చు శేషలేఖ శేఖరే ప్రసూమదూల ధోరణి విదూసరాంగ్రి పీఠభో భుజంగరాజమాలయా నిబద్ధ జటాజూటగాశ్రీ ఐశ్చరాయ జాయత చకోర బంధు శేఖర లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవ నిబీత పంచ సాయిగం సమన్నిలింప నాయక సుధామయూకరేకయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః కరాళవాల వట్టి గద్దగద్దగద్దగజ్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచ సాయుధి నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధరుస్పర ప్రహోని సీదనీతమ ప్రబంధ బంధ గంధర కళాని దీన బంధురై శ్రీ జగద్గురందర నిలింప నిర్జరీత రోషలోట కృతి సింధుర ప్రఫుల్ల నీల వంగజ ప్రపంచగాళి మచ్చట విడంబి గంట గంధరార్జ ప్రబంధ గంధర స్వరిచ్చిదం భురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంత గచ్చిదం దమంత గచ్చిదం భజే ఆగర్భ సర్వమంగళా గళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రత స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే పూజావసాప సమయే దశభద్రగీతం యశంభు పూజనమిదం పడతి ప్రదోషే
హస్తస్త్రామృత గజేంద్ర తరంగయుక్తాం లక్ష్మీశ్వరైవ సుమగిం తదదాతి శంభుః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సోమేశ్వరాయ నమః శివాయ, భీమేశ్వరాయ నమః శివాయ, విశ్వేశ్వరాయ నమః శివాయ, సాయీశ్వరాయ నమః శివాయ, సర్వేశ్వరాయ నమః శివాయ, అమరలింగేశ్వరాయ నమః శివాయ, ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ, నమః శివాయ. ఆఖరి 5 సెకండ్లు మాత్రమే. జస్ట్ ఫర్ ఓన్లీ 5 సెకండ్స్. 5 4 3 2 1 0. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దండి. చేతులు రెండు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటిపై, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం. 5 క్షణాలు. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ ఆ చేతులను చూస్తూనే మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత అమృతాన్ని అందిస్తున్నటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని పొందారో ఆనందాన్ని చప్పట్ల ద్వారా ఒక 10 సెకండ్లు వ్యక్తం చేయండి అందరూ. ఇంకా మరొక 5 నిమిషాల్లోనే మనందరి ఆనంద స్వరూపం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం మనం. మరి ఆ గురువుగారు పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం తెలియజేస్తూ, మన అదృష్టం ఏంటంటే ఈరోజు ఒక్క టికెట్ మీద 100 సినిమాలు. ఎన్ని సినిమాలు? సౌండ్ లేదండి. ఒకసారి అందరూ గోవిందా. ఇది మాత్రం బాగా అంటారు. జానపాడులో ఎంత బాగా అంటారో. గోవిందా. ఒక్క టికెట్ మీద 100 సినిమాలు. ఈ చీటీ తలకో చీటీ ఫోన్ నెంబర్లు, స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వారు ఒక చీటీ తీసుకొని దీని మీద మీ ఫోన్ నెంబర్ వేసిస్తే, మీ వాట్సాప్ నెంబర్ దాని మీద వేస్తే నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను. పత్రిజీ సమాచారం, నా పాటలు, మంచి మంచి మాస్టర్ల యొక్క సందేశాలు మీకు అందజేయడం జరుగుతోంది. ఆ చీటీ స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు తీసుకుని ఫోన్ నెంబర్ వేసి మళ్ళీ నాకు అందజేయండి. అర్జెంట్ ఏం లేదు. మరి మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పుల్లారెడ్డి గారు రజనీకాంత్ స్టైల్లో మీరు పైకి వచ్చేయాలి. ఒకసారి గట్టిగా అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన ఒక శక్తి. పత్రి మహారాజు ఒక 10-15 నిమిషాలు ఈయన సత్సంగాన్ని అందరికీ అందజేయమని ఆజ్ఞ. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సత్తెనపల్లె రామారావు గారికి, కేశవరాజు గారికి, ఈవేళ మామూలు మాస్టర్లు రాలేదు ఇక్కడికి. ఎన్నో జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. మన జానపాడు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా. మరి మహిళా ధ్యాన మహాచక్రం క్రింద సంవత్సరం చేసుకున్నాం. దాని అనుసంధానకర్త కోకటపల్లి లక్ష్మీ మేడం కూడా వచ్చున్నారు. పత్రి మహారాజ్ యొక్క మానసి పుత్రిక ధ్యాన జగత్ పుస్తకం మరి ఒక 5 నిమిషాలు
ఆ పుస్తకం వివరాలు తెలియజేసిన తర్వాత మన గురువు గారికి ఆ కుర్చీ ఎలా ఉంది? గుర్తుపట్టారా? ఒక 5 నిమిషాలు అందరం ధ్యానం చేస్తున్నాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం కదా. ధ్యానంతో పాటు పత్రి గారు స్వాధ్యాయం అని కూడా చెప్పారు. స్వాధ్యాయం అంటే మనకి పుస్తకాలు చదువుకోవాలి. చాలామంది అంటారు మేము చదువుకోలేదు కదమ్మా ఎలాగా అని. కానీ ఒక పుస్తకం మన ఇంట్లో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే పత్రిక ఎనర్జీ మనతో ఉన్నట్టే. ఎందుకంటే ప్రతి నెల 4 రోజులు 5 రోజులు ఆ మ్యాగజైన్ని ప్రతి అక్షరాన్ని దిద్ది మరి మనకు అందిస్తున్నారు. ఒక బైబిల్ కానీ ఒక ఖురాన్ కానీ చదవగలమా? చదివిన అర్థమవుతుందా మనకి? అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈ సమయానికి ఏది కావాలో ఎంత నాలెడ్జ్ కావాలో అది మాత్రమే పత్రి గారు మనకు అందిస్తున్నారు. అలాగే మన అనుభవాలు ఎన్నెన్నో అనుభవాలు వస్తున్నాయి. ఒక అనుభవం చదివితే మనకు అనిపిస్తుంది అమ్మో ఆవిడకి అలా తగ్గిందా నేను కూడా చెయ్యాలి అన్న ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. అలాగే ధ్యానం చేస్తున్నా క్లాసు వింటున్నా మన మైండ్లో ఏదో ఒక రీల్ తిరుగుతూనే ఉంటుంది. కానీ పుస్తకం చదివేటప్పుడు మాత్రం పూర్తిగా ఏకాగ్రత పెట్టినప్పుడు మాత్రమే అందులో ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం సంపూర్ణమైన ఏకాగ్రతను దాని మీద పెడతామో మనలో మనం ఉండము. ఆ పుస్తకం రాసిన రచయిత ఫ్రీక్వెన్సీకి కానీ లేదా అందులో ఉన్న కంటెంట్ ఒక బుద్ధుడి గురించి చదువుతుంటే బుద్ధుడి ఫ్రీక్వెన్సీకి వెళ్ళగలుగుతాం. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీని తీసుకోవటానికి ఈ స్వాధ్యాయం కూడా ఉపయోగపడుతుంది. ఇవాళ పత్రి గారు 1,00,000 పుస్తకాలు చదివి ఇలా ఊరు ఊరు వాడవాడ జ్ఞానాన్ని పంచుతున్నారు అంటే అది చదవబట్టే కదా. మరి ఆ జ్ఞానం మనకు కావాలి కదా. కావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ని అందరూ తీసుకోండి. నెలకైతే 400, 2 నెలలకైతే 700, సంవత్సరానికి 1 సంవత్సరానికి 400, 2 సంవత్సరాలకి 700. 700 పెట్టలేని స్థితిలో లేం కదా మనందరమేను. ఒక్కసారి 700 కడితే 2 సంవత్సరాల పాటు నేనున్నానంటూ పుస్తకం మన గుమ్మం తట్టిద్ది. అందులో ఎంతమంది అనుభవాలో ఎంత జ్ఞానమో కదా. మరి ఒకవేళ 700 కట్టాలా? కట్టలేమండి. మాకు చదువు రాదు అంటే చదువు రాకపోతే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో చదివించుకుంటే వాళ్ళకి ఆ జ్ఞానం అందుద్ది, ఆ విన్న మనకి ఆ జ్ఞానం అందిద్ది. చూడండి, నాయనమ్మ అడిగింది, అమ్మమ్మ అడిగింది, అమ్మ అడిగింది కదా అని పాపం మన కోసం వాళ్ళు చదువుతారు. వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని పొందుతారు. 2+1 ఆఫర్ అంటారు కదా, ఇదే. వాళ్ళు ధ్యానం చేయరు కానీ మన కోసం పుస్తకం చదివితే వాళ్ళకు కూడా జ్ఞానం అందుతుంది. మరి మేము పల్లెటూరు వాళ్ళమమ్మ, పొలం పనులకు వెళ్ళే వాళ్ళం, మేమేం చదువుతాం, మా దగ్గర ఎక్కడే డబ్బులు అంటారు. ఏముంది, ఒక్కరోజు పత్తి తీసినంత కాదు మీకు, ఒక్కరోజు మిరపకాయలకు పోయినంత కాదు, అవునా కదా. 2 సంవత్సరాల పాటు అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందవచ్చు. పోనీ ఈ డబ్బులన్నీ బీరువాలో పెట్టి దాద్దామా? దాయగలమా? దాసి ఏం చేద్దాం? తీసుకెళ్తామా? తీసుకెళ్తామన్నాళ్ళు తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే అది మీ కష్టార్జితం, మీ సొమ్ము. తీసుకెళ్ళం అన్న విషయాన్ని అర్థమైతే దయచేసి ఆ పుస్తకాన్ని కట్టండి. ఆ పుస్తకం చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని మనం పొంది మనం మారి మన చుట్టూ ఎంతోమంది మారటానికి మనకు అవకాశం. అలాగే పోయేటప్పుడు ఏమొస్తాయి మన వెనక? పోయినాక ఏమొస్తాయి? ముక్కుకుండా ముక్కు ముడక, కాలుకుండా మెట్టి కూడా లాగేస్తారు, ఏది రాదు. కానీ ఈ దేహంతో సంపాదించుకున్న జ్ఞానం మాత్రం మనకు కూడా వస్తుంది. జన్మలకి ఫార్వర్డ్ అయ్యే జ్ఞానం కోసం ఒక పుస్తకం కోసం ఒక 700 రూపాయలు ఖర్చు పెట్టడం తప్పలేదనుకుంటా కదా. ఒక పుస్తకం తీసుకొని చదివితే లేదా చదివించుకుంటే ఆ క్షణాన మీరు ఎలా ఉన్నారో, మీ మనసు ఎలా పరివర్తన చెందుతుందో మీకు అర్థమవుతుంది. చెప్పాము, విన్నాము. ఇక్కడ ఎంతోమంది మాస్టర్లు వస్తున్నారు, క్లాసులు చదువుతున్నారు. బయటకు వెళ్ళినాక అడిగితే ఏం చెప్పారండి? ఆవిడేదో బాగా చెప్పిందండి కానీ గుర్తులేదు, కానీ బాగా చెప్పింది. ఏం చెప్పిందో గుర్తుండదు. ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తున్నాం. కానీ పుస్తకం చదివితే ఇప్పుడు కాదు మళ్ళీ జన్మకు కూడా మనం అది చెప్పగలుగుతాం. అంటే జన్మలకి పొందేటటువంటి జ్ఞానం ఈ పుస్తకాల ద్వారా మనకు వస్తుంది. మరి అన్ని పుస్తకాలు కొన్ని చదవలేకపోయినా, ఎన్ని ఎక్కువ చదివితే అంత జ్ఞానం వస్తుంది. ఎక్కువ చదవలేకపోయినా కనీసం ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ కొని చదవండి. ప్రతి ఒక్కళ్ళు పక్కింటికి వస్తుంది, ఎదురింటికి వస్తుంది అనుకోకండి. పక్కింటి వాళ్ళ కర్మ పక్కింటి వాళ్ళకే ఉంటాయి, మన కర్మలు మనకే ఉంటాయి. మన జ్ఞానం మనకే ఉంటుంది, వాళ్ళ కర్మ వాళ్ళ జ్ఞానం వాళ్ళకే ఉంటుంది కదా. పుస్తకం కొని మన ఇంట్లో ఉంటే మన ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ
ఎవరికైనా పుస్తకం ఇవ్వచ్చు, లేదా ఏంటి అని అడిగితే ధ్యానం చెప్పచ్చు, గురువుగారి గురించి చెప్పచ్చు, శాకాహారం గురించి చెప్పచ్చు, పిరమిడ్ గురించి చెప్పచ్చు. ఇలా ఎన్నో వాళ్ళు ఏంటి అని అడిగితే మనం ఎంతైనా జ్ఞానాన్ని ఇవ్వచ్చు. ఆ పుస్తకం ప్రతిరోజు మన ఇంట్లో అందరికీ కనబడేలా టీపా మీద ఉంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంతోమందికి జ్ఞానాన్ని అందివ్వచ్చు. ఇక్కడ కేశవరాజు గారు ఉన్నారు. మరి మీరు కట్టదలుచుకున్న వాళ్ళు, లేదు మేము 10 మందితో కట్టిస్తాము అనుకున్న వాళ్ళు దయచేసి సార్ని కలిసి మీ ఫోన్ నంబర్, మీ వివరాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే నేను చెప్పి తీసుకొచ్చా, సార్ మా జానపాడులో 100 మంది కడతారు సార్, రండి అని చెప్పి తీసుకొచ్చా. కనీసం నా పరువు నిలబెట్టండి కదా. మా వాళ్ళు ధ్యానం చేయడమే కాదు, స్వాధ్యాయం కూడా బాగా చేస్తారు. ఈ పల్నాడంతా కూడా ధ్యాన పల్నాడుగా, శాకాహార పల్నాడుగా, పిరమిడ్ పల్నాడుగా మార్చాలని కంకణం కట్టుకున్నారు జానపాడు వాళ్ళు అని చెప్పి మరీ తీసుకొచ్చా. అందుకని దయచేసి సార్కి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ సార్ తెలుసా, అసలు ఈ సార్ మాట్లాడుతా అంటే ఇంక అమృతం అన్నమాట. మైక్ ఇస్తే తెలిసింది, నేను చెప్పడం కాదు. ఒక్కసారి సార్కి క్లాస్ తోటి వెల్కమ్ చెప్దాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మం. తస్మై శ్రీ గురవే నమః. విద్యలకు ఆదియగునట్టి విఘ్నపతికి ముందుగా శ్రీ గౌరి ముద్దుసుతునకు మోదమలరా. విద్యరంతట్ర కల్పురి వెలసియున్న సిద్ధ గణపతినే భజింతు శీఘ్రముగను. శీఘ్రమే శిరంబు వంచి మృక్యద తల్లిదండ్రులకు, సద్గురువులకును, మద్గురుండు లక్ష్మణ బాబాజీ మహనీయులకును, రాధాస్వాములకు కడు రమ్యముగను, ప్రకృతి మాతకు, ప్రణవనాదంబైన హోంకారమునకు, పవిత్రాత్మ పరమాత్మ అనంతునకు, ఆది పరాశక్తికి అనుదినంబు, ఈ జగతికి మూలమైన ముగ్గురమ్మలకు ముమ్మూర్తులకును, శ్రీ లక్ష్మీనారాయణులకు, శ్రీ గౌరీ గంగాధరులకు, శ్రీ శారదా చతుర్ముఖులకు శతకోటి వందనములు. విఘ్నములు తొలగించి విజయంబు చేకూర్చు విఘ్నేశ్వరునకు విన్నవింతునా విన్నపములు. వీణావాణి బ్రహ్మకు పట్టపు రాణి, సంగీత వాణి చదువులకు రాణి, చల్లని తల్లి సరస్వతమ్మకు నమస్కరించదా సంతోషముగను. మృదు మధురమైనట్టి మల్లెపువ్వల వంటి మాటలు మా నోట పలికించు పరమ పావని నీవెవో పలుకులమ్మా. నీకు 10,000 వందనములమ్మా ప్రత్యేకముగను. వాక్సుదలు కురిపించు వాగ్దేవి నీవని మనసునందెప్పుడు మరువనమ్మ. ఆర్తి అనసూయమ్మ సుపుత్రుడు అవధూత ఆ దత్తగురువునకు, వినయ వివేక బలగుణ సంపన్నుడు వీరాంజనేయుని విమలమతికి, నవగ్రహంబులకు, అష్టదిక్పతులకు, సప్త ఋషులకు, సప్త నదులకు, పంచభూతములను ప్రార్థింతు ప్రతిదినంబు. పరమ పావని భగవద్గీతామాతకు, భాగ్య విధాతకు, భరతమాతకు, అన్నపూర్ణేశ్వరికి ఆనందముగను. హింస ఎరుగనట్టి, ఇక్కడంతా వాళ్ళే ఉన్నారు స్వాములు మహానుభావులు. హింస ఎరుగనట్టి పరమహంసలకును, సత్యము ధర్మము శాంతి అహింస సద్గుణ సంపన్నుడు సత్యసాయికిని, సిద్ధపురుషుడైనట్టి శిరిడి సాయికిని, భూత భవిష్యత్తు వర్తమాన కాలంబు వివరమెరిగినట్టి వీరబ్రహ్మేంద్ర స్వాములకును, గోవిందమాంబకు, శిష్యుడు సిద్ధయ్య స్వాములకును, అన్ని మతముల గృహస్థులకు, గురువులకు, గురుపుత్రులకు, అమర శిల్పులకు, కవులకు, గాయకులకు, వాగ్వేయకారులకును, ధ్యానులకు, జ్ఞానులకు, భక్తులకు, భాగవతులకు, ఇలా సాధు సజ్జన సంగములకు, స్త్రీ పురుష భేదమెంచక చరాచర ప్రాణికోటికి ముందు మృక్యద ముదముతో ముక్తిని బడయుటకును, మరుజన్మ లేకుండా మనచుటకును, ఆత్మబోధను తెలిపి అమరత్వమును చూపి, సావు పుట్టుకలేని శాశ్వతుండవు నీవు, అట్టి ఆత్మవు నీవే అనుమానమికయేల అనుచు, జనన మరణము లేని జాడ తెల్పిన ఎట్టి ధీరుడు శివరామ దీక్షితులకు, కలియుగ దైవమా
కరుణాంతరంగా భావతరంగా గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర నిన్నునే వేడుకొందు నీ శుభనామంబు శ్రీదేవి భూదేవి బృహస్పతినెప్పుడు మరువక నామదిదలంతో. మరి అదేవిధంగా ఇక్కడున్న దివ్యాత్మ స్వరూపులైన మహాత్ములైనటువంటి ధ్యానమూర్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి పరమ పావనుడు పరమ గురువు మరి పరమహంస చక్రవర్తి బ్రహ్మర్షి పత్రిజీ పాదపద్మలకు మరి నమస్కరిస్తూ, మరి నిజంగా చెప్పాలంటే ఇంతవరకు మా స్వామి నీలోన శివుడు గలడు అని ఇంకా ఈ రాగాలు మరి అంత వాయిద్యంతో మరి ఆయనకు ధన్యవాదాలు. ఎట్లంటే అది అందరికీ పడుతుందన్నమాట. అంటే సంగీతంలో అంత ఉంటుందన్నమాట. సంగీతం వాగుతా అంటే మరి పాములు కూడా ఇట్లా పడగలు ఆడతాయంట, మరి ఆవులు కూడా కొన్ని ఇట్లా అంటాయంట. అంటే కృష్ణుడు మురళి వాంచితే మరి ఆవులు కూడా ఇట్లా అన్నాయంట. ఇప్పుడు మన పత్రి సార్ అవుతాడు మురళి వాంచుతాడు, మనం కూడా ఇట్లా అనాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి నిజంగా నా మనసులో ఉండే మాట, మరి వాస్తవంగా పత్రి సార్ ఎప్పుడు పరిచయం అయినాడో, నేను తాతిరెడ్డిపల్లిలో పుట్టి పెరిగిన పులివెందల తాలూకా లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో పుట్టి పెరిగిన, అంటే పరిచయం చేసుకుండేకి మరి తాతిరెడ్డిపల్లిలో పిరమిడ్ ఓపెనింగ్ చేసేకని చెప్పి ఒక పిరమిడ్ కట్టినారు తాతిరెడ్డిపల్లిలో. ఎక్కడ పిరమిడ్ కడతారో అక్కడ ప్రత్యక్షమవుతాడు స్వామి. అది ఎందుకో బాగా మరి పోతే నేనేమనుకున్నప్పుడు మా ఊరోళ్ళు కదా అక్కడ పుట్టి పెరిగినా కదా రమ్మన్నారు. రమ్మంటే నేను అసలు పత్రి సార్ నురువే చూసినా, నేను ఉరక బొమ్మ చూసిన బొమ్మ చూస్తే మరి లేదు రావయ్య నా మాట మా ఊరికి వచ్చాను నువ్వు రాళ్ళ అంటే నేను అప్పుడు ఏం చేసేవాడిని, భాగవతం చదవండి అయ్యా మీరు బాగా అయిపోతారని ఒక యాప్ చెప్తాను. జయరామ్ రెడ్డి అని మాకు భాగవతం చదవండి అయ్యా మీరు బాగా అయిపోతారని, భాగవతం పలకండి అయ్యా మీరు బాగా అయిపోతారనే వాళ్ళు. అంటే భాగవతం అంటే బాగవుతాం అని వస్తుందంట ఆ పదము. అట్లా చెప్పేవాడు ఆయన. మరి వాస్తవంగా ఆయన కూడా ఇట్లా మన పత్రి సారు చెప్పినట్టు చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో నేను పిల్లాడికి లిక్కర్ దొడుకున్నప్పుడు అప్పుడు ఆ భాగవతం వినుకుంటా పోతానే. మళ్ళీ కొన్నాళ్ళు సంసారం అయిన తర్వాత ఇక్కడ తాతిరెడ్డిపల్లి సార్ వచ్చానంటే ఇది రొంత చూడలేందో కళ్ళు మూసుకోమంటారంట ధ్యానం అంటే నా గురువు భాగవతం వినేది రొంత ఏదన్నా అట్లా ఉండేప్పుడు అన్నమాట. వస్తానే కడప రామసుబ్బారెడ్డి అని ఆయన మా ధ్యానమిత్రుడు. లేదురావయ్య నా మాటిను నువ్వు నా మాటిని మీ ఊరు అంటాడు నువ్వే స్వాగతం పలుకో సారు కన్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే లేనైనా స్వామి ఆయన చాలా ఇట్లా చూస్తాడంట. ఏమ్రా బడవ నా కొడుకు అంత అంగిలు దొడుకుంటే నువ్వు అంగిలు దొడుకోవాలని పట్టాన్ని పీకుతాడంట. మరి ఆడ స్వామి అన్న నా మనసులో మాట. అంటే ఎవరో చెప్పింది నా మాటిని అన్నాడు. అది ఎందుకో నాకు రానిది మనమెంత కోరినా రాదు, వచ్చున్నది వలదనను వచ్చుచుండు. నేను వద్దన్నా నాకు మైకి ఇచ్చినట్టు నా మాటిను పలుకప్ప అని. అంటే ఇక్కడ ఉంది దీంట్లో అది అంటే అది 3 ఒక పాటుకు వచ్చే 12 అవుతుంది. నాకు కూడా కర్మ దిగిపోయింది. మన సారు కలుసుకుండే భాగ్యం ఉన్నది. మరి పిలిచినాడు, పిలుస్తానే ఆయన నా చేతికి మైకి ఇచ్చినాడు. సరళంగా చూద్దామని అనుకుండా మరి ఇట్లా పల్లెలకు రాలేడంటే ఇక్కడ విదేశాలకు పోతా అంటాడు. సామాన్యంగా ఈ ఊరు మన అదృష్టమేమో పల్లె వచ్చినాడు బాగా వచ్చినాడని అన్నారు. అంటే అప్పుడు బాగా డ్రమ్స్ కొట్టుకుంటా పూలు చల్లుకుంటా తోలుకొని వస్తా అన్నారు. కొత్త పరిచయం కదా. వచ్చి ఇట్లా మెట్టికల మీదకి ఇట్లా ఎక్కినాడు. ఎక్కుతానే అప్పుడు నాకు ఈ వాక్సుతలు కురిపించి వాగ్దేవిని ఇవన్నా కదా ఏం అనుకోండి. ఇట్లా చూసి ఇట్లా విదేశయానము విరమించి, అంటే మేము కోరుకుంటానే విదేశయానము విరమించి విమానములో పయనించి వినివీధులలో విహరించి ధ్యానుల మరవిని దీనుల దయగని మారుమూల మా పల్లెకి వచ్చిన పత్రిజీ పావనమాయన మా పల్లె, ఇప్పుడే ఈ క్షణమే పవిత్రమైన మా పల్లె అన్నా అంటానాయన. ఎందుకు ఇట్లా కిందికి మీదికి ఇట్లా చూసినాడు. ఇట్లా చూస్తానే వింత పరుసము సోకిన లోహంబు హేమమౌ నారాయణని నారాయణ శతకంలో చెప్తారనమాట. సాధువుల పుణ్యాత్ముల దర్శనము స్పర్శతో మరి వింత పరుసము సోకితే లోహం కూడా బంగారు అవుతుందంటే ఇనుము కూడా బంగారు అవుతుందంట. అట్లా ఇనుమట్ల వాని నేను ఆయన చూపులకు ఆయన స్పర్శకు నేను ఈనాడు ఇక్కడ కూర్చుండాలని మీ అందరికీ సవినీయంగా చెప్పుకుంటాడా. ఎట్లంటే స్పర్శతో మరి పోయినాడు. ఇట్లా చూసి ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా కూర్చున్నాడు. ఇట్లా కూర్చుంటానే మాట్లాడుతా అంటే ఏం మాట్లాడుతానో ఎప్పుడో ఒకసారి ఇట్లా చూస్తాడు. ఇట్లా చూస్తే ఆయన నేనేం మాట్లాడుతాడో స్వామి నువ్వు ఇక్కడ కనెక్షన్ పెట్టినా కదా చెయ్యి ఇడిచిపెట్టి ఇట్లా పట్టుకున్నాడు. నేనేం మాట్లాడుతాను ఇక్కడ కనెక్షన్ పెట్టి టీవీ వాగినట్లు వాగుతాడు స్వామి తీసేస్తే మాట్లాడలేనన్నా. అంటే నా మనసులో మాట చెప్పినట్లు లేకపోతే ఎక్కడ ఉండదు అట్లా. అది ఫస్ట్ పరిచయము. మరి ఎందుకు ఆయన పరిచయం అయినా ఉంటే నువ్వు ఎవరన్నా కానీ నలుగురుండు పోయి ఇది జ్ఞానం పంచయ్య పుల్లారెడ్డి అని చెప్పినాడు. నా మాట మేరకే అప్పుడే అలా ఉంటే ఒక్కరోజు ఇంటికాలు లేకుండా పోతాండా. ఇక్కడ చిన్న సన్నివేశం అంటే ఒక అనుభవం చెప్పుకుంటా. నాకు 3 కొడుకులు.
ఒక కూతురు. చిన్న కొడుకు అకస్మాత్తుగా మొన్న అంత నెల అవుతుంది. మరి మాకు ఇట్లా ప్రోగ్రాములు ఉంటాయి కదా, వద్దనే ఆయన ఎక్కడ పోయారా మీ నాయన అంటే 2 బంధువులు వచ్చి ఆయన ఎక్కడ పోయినా అంటే వాడేం మంచి అంటారు నన్ను. అంటే సంఘనీతి పాపభీతి దైవప్రీతి ఉన్నోడే మనిషి అంటారు. సంఘములో నీతి కాదయా, కొడుకు చెడిపోయింటే అయిపోయి ఉపన్యాసాలు పట్టినాయి ఇంటికాడ 2 చెప్పట్ట చూసుకుంటుంది లేదా అని అంటారు కదా ఎవరున్నా కానీ. అట్లా మన లక్ష్మణరావు గారి కూడా నిజంగా ఆయనకు క్షమాపణ చెప్పుకోవాలి. మీ అందరికి కూడా క్షమాపణ. అంటే పిలిస్తే 1 నెల ఎక్కడా పాలేకపోయినంత ఇలా వాళ్ళకి తట్టుకోలేక. అంటే మరి మామూలుగా పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, మరణించిన ప్రతివాడు మళ్ళా పుట్టక మానడు. మరి అనివార్యమైన కార్యములకు ధీరుడు చింతించడు అని గీత చెప్తుంది. మరి ఎవరైతే ఇట్లా ధ్యానం చేసుకుంటారో వాళ్ళకు తెలుస్తుంది ఇది నిజమే కదా అని చెప్పి. కాబట్టి మరి ఎందరో మహానుభావులు చెప్పిండే మాటలు 2 మాటల్లో. మరి ఇక్కడ గాలి లేక క్షణము గడవదు జీవికి, గాలి లేక క్షణము గడవదు జీవికి, నీరు భూమి లేక జీవులు నివసింపలేవు. గాలి నీరు భూమి అగ్ని ఆకాశము పంచభూతంబులే పరమాత్మ స్వరూపమనుచు మనసునందెప్పుడు మరువకుండైన మనుజుడే మహాత్ముడై ధరణి తేజరిల్లు, మహాత్ముడై ధరణి తేజరిల్లు. పంచభూతములను ప్రతిదినము మానవుడు పరిశుద్ధ మనసుతో ప్రార్థింతురేని తొల్లి చేసిన కర్మ తొలగుటేగాక ఇహ పరంబున సుఖములు అన్నగలడనుచు ఆర్యులు తెలిపిరి ఆది నుండి. మహాత్ములో ఆర్యులు ఎందరో మనకు చెప్పినారన్నమాట. అంటే మనం మామూలుగా మా అమ్మ కూడా చెప్పేది, మరి నాయన నువ్వు లేచి అట్లే పోతావు రైట్ భూదేవికి నమస్కారం చేసుకోప్ప అని చెప్పేది. అంటే భూదేవి ఆహారము ఔషధాలన్నీ భూమిలో రాల్సిందే. మరి అగ్ని నీరు ఈ పంచభూతాలు లేని శరీరమే లేదని మహాత్ములందరూ మనందరికీ తెలిసిన విషయమే. అందుకని ఎవరైతే ఈ పంచభూతాలను సేవించి పూజించుతారో మరి వాళ్లకు తొల్లి చేసిన ఎట్టి కర్మలు తొలగేదిగాక ఇహ పరంబున సుఖములు అందగలడనొచ్చు ఆర్యులు తెలిపారు. ఆర్యులు అంటే పెద్దోళ్ళు, మనకాటి ముందోళ్ళు. మరి ఇప్పుడు మన పత్రి సార్ ఏం చెప్పినాడు, సపరేట్ వద్దాయా, పంచభూతాలని నీలోనే ఉన్నాయి, కూర్చొని ధ్యానం చేయి నాయనా బాగుపడతారు మీరని. పగలనక రేయనక పల్లెలనక పట్నం అనక ప్రయాణములో విసుగు చెందగా మరి ఇంతమంది ధ్యానమూర్తులు తయారు చేసినాడంటే మరొక బారి మనం ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ మరి జానపాడ గ్రామ పెద్దలకు చిన్నలకు కుల మత వర్గ భేదం లేకుండా సమస్త గృహస్థులకు సవినుగా నమస్కరిస్తూ మరి ఎన్నో ఊర్లు చూసినా మొన్న నాడు ఇంతమంది నిజంగా ఇది ఒక విచిత్రంగా వాటి మందులు ఇట్లా తయారు చేసినారు. కాబట్టి పిరమిడ్లు కూడా మళ్ళీ ఇంకోటి అక్కడ ముషిలోలకు పైకి ఎక్కకుండా ఇంకోటి తయారు చేసినాడు మన గురుమూర్తి గారు. గురుమూర్తి అంటే మీకు అందరికీ తెలుసు కదా, గురుమూర్తి గారు గుర్తున్నారు నాకు బాగా ఎప్పుడైనా కానీ. ఇంకా గురునాథమా గురుమూర్తి గురునాథం గురుమూర్తి అన్నాలే గురునాథం గారు. మరి ఆయన చెప్పినాడు కాబట్టి మరి ఇక్కడ ఇట్లా పంచభూతాలలో ఇంత మహిమ ఉందా అంటే నేను చెప్పేమాట కాదు, అందరూ మహాత్ములు. ఇప్పుడు ముందు కూడా ఇప్పుడు మనం చూస్తాం ఇట్లా పట్టుకుంటే ఇట్లా చేపట్టుకుంటే ఎక్కువ కాలుతుంది అనుకో, ఇంకా ఇంగ్లీష్తో ఏమంటారప్ప 104 వచ్చింది జర్మనీకి వెంటనే తీసిపోండి అంటారు, లేకపోతే అంటున్నాడు. మరి ఇట్లా చేతులు పట్టుకుంటే చల్లగా ఉంటాయని, కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయనుకో, సెలవులు వచ్చినా అయిపోయి ఇటు తట్టుకోలేడు అంటారు. మరి చల్లగున్నే ఇబ్బందే, కాలుతాన్ని ఇబ్బంది అంటే అగ్నితత్వం సరిగ్గా లేదు అని అప్పుడు అర్థం మనకు. మరి ఇంకా ఈ ముక్కలు కూడా నీళ్లు కారడము తుమ్మడము దగ్గడం చేస్తే అది జలుబు చేసింది అంటారు. ఈ శరీరం మీద ఏమైనా దద్దులు వస్తే అట్లా అన్ని భూతత్వము జలతత్వము అగ్నితత్వము సమానంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని పెద్దోళ్ళు చెప్పినారు. నేను చెప్పే మాట కాదు, మహాత్ములు ఎందరో అనుభవజ్ఞులు చెప్పినారు. అందుకని పంచభూతములను ప్రతిదినము మానవుడు పరిశుద్ధ మనసుతో ప్రార్థింతురేని తొల్లి చేసిన కర్మ తొలగుటేగాక ఇహ పరంబున సుఖములు అన్నగలడనుచు ఆర్యులు తెలిపిరి ఆది నుండి. మహాత్ములు ఆర్యులు తెలిపినారు. దీనికి చిన్న ఉపమానం, అంటే ఇది కథ కాదు, కాయిచి చెప్పేది కాదు. నేను చిన్న పిల్లనప్పుడు మా ఊరిలో బాలప్ప పుల్లప్ప అని 2 ముషిలోళ్ళు వయసు అయినప్పుడు నేను 2 లిక్కర్లు కట్టుకునేటప్పుడు ఆయన పుల్లప్ప ఏం చేసేవాడు, ఆకులు మన అప్పుడు బీడీలకు ఆకులు ఉంటాయి చూడు, టుంకి ఆకులు, ఇప్పుడంటే ఏంటో ప్లాస్టిక్ వస్తాండేలే, అప్పుడు టుంకి ఆకులన్నీ కుట్టి ఇస్తరాకులు అమ్ముకునేవాడు. మరి ఇక్కడ బాలప్ప 5 గాన్లు ఎద్దులు 5 మంది కొడుకులు బాగా సావుకారే ఇక్కడ ఈ పక్క. మరి ఆయన అమ్ముకుంటాడు, పద్దం లేస్తానే ఇట్లా మొంగడుకొని ఇట్లా భూదేవికి నమస్కారం చేసుకుని ఇట్లా సూర్యుడికి నమస్కారం చేస్తా అంటాడు. సూర్యుడికి నమస్కారం చేస్తా అంటే మా అమ్మ కడుగు నీళ్ళు పెట్టినా పోరా ఆడ బాబా పసలోకి అని చెప్తే నేను తీసుకొని పోతా అంట. ఈయన ఇట్లా అడిగి మీద ఇట్లా మొక్కుతా అంటాడు. ఇట్లా మొక్కుతా అంటే ఈ బాలప్ప ఏమంటాడు, బా ఈ ఇంట్లో మొక్కుండా సరిపోదా, బా పెద్ద భక్తుడు అనుకోవాలని ఈ మగోడు బయటకు వచ్చి బా గంట సేపు మొక్కుతాడు. ఇక్కడ తూరు ఆయప మొక్కుతా అంటే ఎప్పకి ఏంపా, మరి అట్లానే వాడు అట్లా అంటే నేను అప్పుడు ఏమి ఎప్పకి ఏమి ఇట్లా అనుకుంటాను అనుకునేవాడిని. మరి మళ్ళీ ఏం చేస్తాడు,
ఆయన ఏమన్నాడు, ఉరికిట్ట మొక్కుంటా అంటాడు. మళ్ళీ ఈయన ఏం చెప్తాడు, బాలప్ప ఇంకా తెలుసువాయి కళ్ళు తెలుసు, బాగా కూలోళ్ళు వచ్చేటప్పుడు వస్తావు, బాగా కూలోళ్ళు వచ్చేవాడు అంత కూలోళ్ళు పోద్దంటారు చూడు, వస్తావు అందరూ చూడాలని, ఇంకా తెలిసిలే కళ్ళు తెలుసు, నేను చూడాల్సింది ఇంకెవరు లేరు అంటాడు. అంటే అప్పుడు నేను ఈ ముసలి నేను మొక్కుతా అంటే నీకేమైనా కొట్లాడతారు కావాలని నేను చూడాకని ఉండే, అప్పుడు నా జ్ఞానం అట్లుండే. మరి ఆయన ఇట్లా చూసి ఇట్లా చిరునవ్వు నవ్వుతాడు అప్పుడు గుడిగా. అప్పుడేమంటాడు, మళ్ళీ నవ్వుతాడు చూడపోయి దొంగనా గుడికి నవ్వుతాడు చూడప్ప అంటాడు. అంటే పంచభూతాలను ఆయన చేసినాడు, అట్లా చేస్తున్నాడు అనమాట. మరి పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, మరణించిన ప్రతివాడు మళ్ళీ పుట్టక మరణం అంటారు కదా. మరి ఇక్కడ ఈయనకు వచ్చింది టైం వచ్చింది, ఎవరికి పుల్లప్పకు. ఎట్లా వచ్చింది, బంధువులు ఎంతమంది ఉంటే అందరిలో కాటికి పోయిస్తున్నాడు. అంటే పంచభూతాల గురించి నేను ప్రత్యక్షంగా చూసిండే మాటలు. మరి అందరిలో కాటికి పోయిస్తున్నాడు. భార్య గుగ్గులు ఉడికేసింటే అందరికీ ఒరే పుల్లాడి అలాంటి రారప్ప అని చెప్పి అందరికీ పంచిపెట్టినాడు. పంచిపెట్టి పోయి పండుకున్నాడు. పండుకుంటానే ఇప్పుడు గుండె అట్టిపోయాలంటే ఏదైనా తట్లో ఇట్లా తనగలాడాలి కదా. ఎంత సునాయసంగా భార్య పక్కలో ఉందంట, ఎట్లా పోయినాడు, వెళ్ళిపోతానే పద్దం లేసాయమ్మ రాత్రి మామూలుగా మీరు ఎంత రాత్రి బాగుంటుంది కదా స్వామి, నన్ను ఇడిచిపెట్టిపోతే స్వామి అని మామూలుగా అంటే వీళ్ళంతా అందరూ చుట్టుకొని బాబ్బా ఏం పుణ్యమయ్యా, ఏం పుణ్యాత్ముడయ్యా పుల్లప్ప, రాత్రి మా ఇంటి కాటికి వచ్చినాడు, అయ్యో గుగ్గులందరికీ పంచిపెట్టినాడు. మరి ఇట్లా పుణ్యాత్మునికి మరి ఆయన పంచభూతాలను సేవ చేద్దాడు, ఇట్లా మరణం రాక పుణ్యాత్ముడు అన్నారు. అంటే 10 ఆడు మాట 45 దరజల్లో అంటాడు వేమన గుడిగా. 10 ఆడు మాట 45 దరజల్లో అంటే అందరూ పుణ్యాత్ముడు అన్నాడు. పుల్లప్ప పుణ్యలోకాలకు పోయింటాడని నాకు ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలిలే నాకు గుడిగా వాస్తవంగా. మరి మళ్ళా ఇయ్యప్పకు వస్తుంది టైం. ఇయ్యప్పకి ఎట్లా వచ్చింది, ఇయ్యప్పకి అట్ట రాలే మళ్ళా స్వామి వచ్చినాక మళ్ళా మనమంతా నిజంగా స్వామి ఏమి మన భాగ్యమో, పరమహంస పరమగురువు పరమహంస చక్రవర్తి బ్రహ్మర్జీ పత్రిజీ. మరి ఈ భాగ్యం మనం మర్చిపోలేము నిజంగా. పగలనక రేయనక పల్లెలనక పట్నం అనక ప్రయాణములో విసుగు చెందక మరి ఇంతమంది ధ్యానమూర్తులను చేసినాడంటే మరి ఎంత కష్టపడాలా నిజంగా. ఇంతవరకు చెప్తే కదా, పత్రిసారి ఎప్పుడు తోడైనాడో నన్ను ఆశీర్వదించినాడో అప్పుడు ఒక్కనాడు ఇంటికి లేకుండా నాకు ఇది పని పెట్టినాడు అనమాట. అప్పుడు మళ్ళా ఉన్నాడు, ఏం స్వామి అంటే అంతే పో, మన బతుకు బస్టాండు రైల్వే స్టేషన్ పో అన్నాడు. అంటే అట్టనా మళ్ళీ ఏసీ కార్లు ఏసీ రూములు, ముందేమో బస్టాండ్ వస్తుంది, మళ్ళీ రైల్వే స్టేషన్ వస్తుంది, మళ్ళీ ఏసీ రూములు ఏసీ కార్లు అలా ఉండే కదా స్వామి. నిజంగా ఉండే కదా చెబుతాండా అలా అట్లా. కాబట్టి మరి ఇక్కడ మనం ఎంత చెప్పుకుంటాను కదా ఈ పంచభూతాలను గురించి. మరి ఇక్కడ పుల్లప్పకి అట్లా పోయింది కదా. మరి బాలప్ప ఏమనేవాడు, ఇట్లా మొక్కుండేవాడిని బాగా అందరూ చూడాలని అట్లా అన్నాడు కదా. మరి అనకో ఈ పక్కన ఊపిరాలేదురా, ఈ పక్కన నచ్చాందిరా, ఆ పక్కన నచ్చాందిరా అంటే వాళ్ళు సావుకారు కదా, బాగా ఆసుపత్రికి తీసిపోతారు. ఆసుపత్రికి తీసిపోతే వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు చూసినారు కదా డాక్టర్లు కదా, అంత బాగేందో ఇట్లా రెట్టగా ఇట్లా పుస్సు అని చుడతారు, అంత చెకప్ చేసి అయ్యా 30,000 కట్టండి అయ్యా, మీ నాయనకి ఏం పర్వాలే, మీ నాయనకి ఏం బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, రోంత ఎద్దో లోపలంతా ఫాల్ట్ వచ్చింది, 30,000 కట్టండి అన్నారు. 30,000 కట్టించుకున్నారు. 30,000 కట్టించుకుని ఏం చేసినారు, ముక్కులో పైపు, ముడ్డిలో పైపు, పాసుపోసి ఒకటి ఏందో కట్టినారు ఇంతలావుడిది. మరి కొండొచ్చి ఇంటికాడేస్తారు. ఇంటికాడేస్తే మళ్ళీ ఏం చెప్తారు, 10 నాళ్ళు ఉన్నాక రాండి అన్నారు. 10 నాళ్ళకి పోతే మళ్ళీ 10,000 కట్టండి అని ఒకటి తీసేసినారు. మళ్ళా 10,000 కట్టండి ఒకటి తీసేసినారు. మళ్ళీ 10,000 కట్టండి మళ్ళీ ఒకటి తీసేసినారు. 30,000 3 పైపులు పెట్టేకి, 30,000 మళ్ళీ తీసేసేకి. మరి పంచభూతాలను సేవ చేసిండే పుల్లప్పది ఎట్లుంది, ఇట్లా మామూలుగా ఇట్లా ఆడేవాళ్ళది ఎట్లుంది. కాబట్టి ఇది ఒక అనుభవం చెబుతాం మీకు. ఎట్లంటే మా ఊర్లో కూడా ఒక భార్యాభర్త మన తిరుపతి నుండి ఒక ఆయమ్మ వచ్చిండ, సుమతి మేడం అని. ఆయమ్మ ఇట్లా చెప్పిందనమాట, ధ్యానం చేసుకోండమ్మా, ధ్యానం చేసుకోండి అని. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి చిన్న ఉపమానం, అంటే మనం అనుభవాలు భార్యాభర్త ఇద్దరు చేస్తా అంటే పర్వాలే,
ఒకవేళ ఎవరికి ఇష్టం లేకుండా అనుకో బలవంతం చేయొద్దండి. బలవంతం చేస్తే వాళ్ళకంతా మనకు అసలు కుదరదు. ఈడ ఏం జరిగిందంటే మా ఇంటి పక్కలో ఉంటారు వాళ్ళు, బండ్ల పిల్లలు అంత పెద్దగా లేరు, ధ్యానులు ఎక్కువ తక్కువ, అంతా ఉత్తమ మొరట అన్నమాట. మారుతారు చిన్నగా మారుతారు. ఇప్పుడు నేనే ఉందనుకో, ఎక్కడ పోతాడప్ప పుల్లాడి, ఎక్కడ పోతాడప్ప, ఏలుబెట్టేకి మాత్రం వస్తాడు. ఏలుబెట్టేకి అంటే పింఛన్ వస్తుంది 1వ తేదీకి, ఏలుబెట్టేకి వస్తుందప్ప. ఇంకా కలమ్మది ఎక్కడ పోతాడంటే, అయ్యో ఆ పుణ్యం అందరికీ అబ్బదులేప్ప, ఎవరో పత్రి సార్ పరిచయం ఉంటే ఆయన పోతానే ఉంటాడంటే, ఏం పుణ్యము, అన్ని బాగా ఇడిచిపెట్టినాడు, బాగా తినమరిగినాడు తిరగమరిగినాడు, ఇంకేంటుకుంటాడు ఆ మగోడు అని అనేవాళ్ళు కొంతమంది. అంటే ఓర్పులేని వాళ్ళు, ఎవరిదేం బాధో. మరి మనం జ్ఞానం పంచుకుంటూ ఉంచుకుంటున్నాం కదా. అంటే అట్లా ప్రశంసలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, విమర్శలు ఉంటాయి. ఎట్లా వాళ్ళ గుడిగా ప్రశంసలకు పొంగద్దండి, విమర్శలకు కుంగద్దండి. మనం చేసే పని మనం చేయాల. కాబట్టి నేను మాత్రం పింఛన్ తీసుకుంటా, మళ్ళీ ఇట్లా మహానుభావులు ఎక్కడ చెప్తే అక్కడ పోయి ఆనందంగా ఉండా. కాబట్టి మరి ఇక్కడ ఎట్లంటే ఒక భార్యాభర్త, మరి ఆయమ్మ ధ్యానం చేస్తుంది, వాడు ఉత్తమ రటం ఉండేవాడు. మరి వచ్చినాడు ఒకనాడు ఆయమ్మ చెప్పిపోయింటే, ఇట్లా బాగుంది స్వామి అని చెప్పి ఇట్లా ధ్యానంలో కూర్చుంటానే ఈయన వచ్చినాడు ఒకనాడు. వచ్చి చూసి ఏమోలే కూర్చుంది లేదా అనుకున్నాడు. ఒకనాడు అన్నం పెట్టుకొని తిన్నాడు. అంటే ఇది ఉపమానం, నేను అనుభవాలు చెప్తాడా. మరి అన్నం పెట్టుకున్నాడు, మళ్ళీ ఏమో టయానికి మామూలుగా మళ్ళీ కూర్చొని అది ఆ పొద్దు తిన్నాడు. 3 తిన్నాడు. 3 పెట్టుకుని తింటే 3 ఎప్ప కోపం వచ్చింది. అంటే బాగా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది, మొగుడు వచ్చిండే తెల్దా, ఈ అమ్మ ఎక్కడ చెప్పారా ఈ ధ్యానము అన్నాడు. అంటానే ఆయన వచ్చినాడు. మళ్ళీ 4వ నాడు వచ్చినాడు. ఇంకా ఆయన మామూలుగా ఏం బాగా చేసుకుంటాను ఆనందంగా ఉన్నది. వచ్చినాడు వాడు మొరటగా, ఈ అమ్మ ఎవరు చెప్పారని పోయి ఎగిత్తానండి కాలుతో. ఎగిత్తంతన మట్టి కింద పడి పోతే, ఏం స్వామి ఇట్లా వాడు నా మూడు సూత్రెడతాను, ఏం చేస్తామో మూర్ఖులు ఉంటారు కొంతమంది, చేర్చే పర్వాలేదు ఇద్దరు చేసుకోండి, లేకపోతే వాడు మొరటముండా కొడుకు అన్నా. ఏం స్వామి ఏం పోతాను స్వామి నేను కూర్చుంటా. మళ్ళీ నిజంగా మరి 3 కాలు దాంట్లో జారినాడు, జాలాట్లో జారినాడు, కింద పడినాడు. యా కాలుతో తినట్టు ఆ కాలు ఇరిగింది. మరి ఎందుకు ఇప్పుడు నిజం నేను చెప్పేది కాదు, ధ్యానము చేస్తే చేయండి. చేసే వాళ్ళని ఎవరన్నా కానీ పంచేటి చేసినారా అదే కథ. నేను చెప్పే కాదు, మహాత్ములు ఎందరో చెప్పినారన్నమాట. ఇప్పుడు భాగవతంలో ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే ధ్యానము తపస్సు అంటారు ఇప్పుడు మహానుభావులు. తపస్సు చేసుకుని ఈ పరీక్షిత్ మహారాజు బాగా కిరీటాలు పెట్టుకొని పోయి, నేను ఇంత లాభం వస్తే రాజును ఎప్పలేడా, ఈ గడ్డాలు పెంచుకొని సాధువులు అంటే ఇల్లు, నేను ఇంత లావు రాజును వచ్చి అవపరాదా అని చెప్పి ఒక పామును తీసిపోయి మెల్లో వేసినాడు. మెల్లో వేస్తే ఆయన కొడుకు పనిష్మెంట్ వచ్చింది. అయ్యో 7 రోజులకి ఇదే పాంగారు చచ్చిపోతామని శాపం పెట్టినాడు ఆయన కొడుకు వచ్చి. ఆ పొద్దుటి నుండి ఈ పొద్దుటి వరకు ధ్యానము చేస్తే చెయ్యండి, చేసే వాళ్ళని ఎవరు పంచాడు చేసినా అదో అట్లా. పరీక్షిత్ మహారాజు తప్పలే, ఈడ మా దుబ్బోనికి తప్పలే, మా ఊరిలో నా గుడికి తప్ప చెడగొడితే ఎవరి గుడికి తప్పదు. కాబట్టి మరవకుండా ధ్యానం చేయండి, మాంసాహారం మానండి, తల్లిదండ్రులను సేవించండి, అత్తమామలను ఆదరించండి, అన్ని జీవులను ప్రేమించండి, ఆనందంగా జీవించండి. మనకు బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పినారు. కాబట్టి ఇంకా మరి నేను ఇంతటితో చెప్తూ మన సార్ వచ్చారు, మరి ఆయన పెద్దవాళ్ళ మాటలు ఇందామని చెప్పి మహాపండుగ మనతో మనం కలిస్తే పండుగ, అందరితో కలిస్తే మహాపండుగ. కాబట్టి పల్లెటూళ్ళల్లో దేహ కళ్యాణానికి టెంట్లు వేస్తారు, ఇక్కడ ఆత్మ కళ్యాణానికి టెంట్లు వేశారు. ఇప్పుడు మనకి ఇది ఒక వైకుంఠంలాగా కైలాసంలాగా కనపడుతుంది. ఇది జానపాడు పేరు. కానీ ఈ జానపాడుని గురునాథం గారు ఈ ఊళ్ళో ప్రవేశించి దీని జ్ఞానపాడుని చేశాడు. ఇవాళ ఎంతో కష్టపడుతున్నాడు గురునాథం గారు. ఈ కష్టం వెనక గురునాథం గారి యొక్క కష్టం ఉన్నది. థ్యాంక్స్ అందరికీ, గురునాథం గారికి థ్యాంక్స్. ఇప్పుడు మనం అందరం ఇక్కడికి చేరామనుకోండి, ఇక్కడికి అందరం మనం చేరడానికి పత్రి గారి కష్టం వెనక ఉన్నది.
తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి కష్టం లేదు, ఎందుకంటే ఆయన కదలకుండా ఉంటాడు, మనం అందరం పోతాం, ఆయన అక్కడే ఉంటాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి కష్టం లేదు. ఇంతకుముందు షిర్డీలో సాయిబాబా కూడా కష్టం లేదు, ఆయన అక్కడే ఉంటాడు, జనం అందరూ బాబా షిర్డీకి పోతారు. పుట్టపర్తిలో ఆయన కూడా అక్కడే ఉంటాడు, అందరు పోతారు. కానీ పత్రి గారు మనందరి దగ్గరికి వచ్చారు. ఆయన చూడండి, సత్తెనపల్లి వచ్చారు నన్ను, అలానే జానపాడు వచ్చారు గురునాథం గారిని, అంటే పిడుగురాళ్ళు వచ్చారు శ్రీనివాసరావు గారిని, కూకటపల్లి లక్ష్మి గారు, అంటే ఇప్పుడు అందరి దగ్గరికి ఆయన పోయారు. ఆయన ఎంత కష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఇంతమంది నీ ఒక్క చోట చేర్చడం అంటే ఎంత కష్టము. ఒక తోటమాలి ఎట్లయితే ఆ చెట్టుకు ఎక్కి ఆ పూలను తీసుకొచ్చి ఒక దండగా వేసినట్లు మనం అక్కడక్కడ ఉన్నటువంటి మనల్ని ఇక్కడ ఒక దండగా వేశారు మనల్ని సార్ పత్రి గారు. కాబట్టి పిరమిడ్ ప్రారంభోత్సవాలు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు సారు పిరమిడ్లు, పిడుగురాళ్ళ ఒక పిరమిడు, మోర్జంపాడులో 3 పిరమిడ్లు, వేమవరంలో 2 పిరమిడ్లు ప్రారంభోత్సవం చేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పత్రి గారికి ఏమిచ్చినా ఆయనకి ఆనందం ఉండదు, ఒక పిరమిడ్ కట్టిస్తే ఆనందం ఆయనకి. పత్రి గారు ఖమ్మంలో ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం రోజున ఒక మాట చెప్పారు పిరమిడ్ గురించి, ఆ మాట మీ అందరికీ నేను అందిస్తాను. దేవాలయం చూస్తే దేవుడు గుర్తుకొస్తాడు, మెడికల్ షాప్ చూస్తే తలకాయ నొప్పి గుర్తుకొస్తుంది, ప్లేడర్ను చూస్తే కేసులు గుర్తుకొస్తాయి, పిరమిడ్ చూస్తే ధ్యానం గుర్తుకొస్తుంది. ధ్యానానికి గుర్తు పిరమిడు. 100 కోట్ల రూపాయల సినిమా తీసినా ఆ సినిమాను చూడాలంటే సినిమా హాల్ ఉండాలి, చేతిలో పట్టుకొని చూడలేము. ఈ ధ్యానానికి సినిమా హాల్ లాంటిది పిరమిడు. కాబట్టి ఎన్నో వేల పిరమిడ్లు మరి మనకు వచ్చినాయి. మరి గుంటూరు జిల్లాలో అద్భుతంగా జరుగుతూ ఉంది కార్యక్రమం. దాంట్లో భాగంగానే పోయిన నెలలో రామలక్ష్మణులు వచ్చారు సార్ ఇక్కడికి. పోయిన నెలలో ఎంతమంది మాస్టర్లు వస్తున్నారంటే ఈ ఊరు, అబ్బా ఈ ఊరుని గురించి ఆలోచిస్తే, ఇంత ఆనందాన్ని పడుతున్న మిమ్మల్ని చూసి ఆలోచిస్తే ఈర్ష్య వస్తుంది పక్క ఊరు వాళ్ళకి. ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మేము అనుభవించలేకపోతున్నామని. మరి శ్రీనివాసరావు గారు పిడుగురాళ్ళలో పిరమిడ్ కట్టారు. ప్రతి ఆదివారం అక్కడ క్లాసు, ఆదివారం ప్రతి ఆదివారం ఒక మాస్టర్ వస్తారు. 300 వారాలు ఇప్పుడు జరిగిపోయినాయి అక్కడ, 300 వారాలు. సార్ మీకు కూడా తెలియదు మాస్టర్లు, మాకు కూడా తెలియదు, శ్రీనివాసరావు గారికి తెలుసు ఎక్కడెక్కడ మాస్టర్లు తీసుకొస్తాడు ఆయన. కాబట్టి ఎంత 300 వారాల జ్ఞానాన్ని విన్నారంటే, చెప్పినవాడు ఒక్కడే ఒక జ్ఞానమే ఉంటుంది, కానీ విన్న వాళ్ళకి ఏముంది, ఈ 300 మంది జ్ఞానం మీకు తీసుకున్నారంటే వచ్చి చెప్పిపోయేవాడి కన్నా విన్నవాళ్ళు గొప్పవాళ్ళు అనమాట. ఇప్పుడు అద్భుతమైనటువంటి ధ్యానం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో, ఆటుపోటుగా ఉన్న జీవితము ఆ క్షణం నుంచి ఆటాపాట అవుతుంది. అది అయింది, అందరికీ అయింది. ఇది చందమామ ఎవరికైనా చందమామే. చందమామ నాకు చందమామ అయితే మావిడికి నాన్న కాదు, నా కొడుకు తాత కాదు. చందమామ ఎవరికైనా చందమామే. ఈ సత్యము ఎవరికైనా సత్యమే. ఎవడు ధ్యానం చేస్తాడో వాడు తనతో తాను కలిసి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, కలిసి ఉంటే ఇది సృష్టి పుట్టిన కాడి నుంచి చెప్తున్నాను, కలిసి ఉంటే. కానీ ఎవరితో కలిసి ఉండాలని మనం అడగల. కాఫీ పొడి పంచదార ఇచ్చేవాళ్ళతో కలిసి ఉండాలి, వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళతో కాదు, వీధిలో వాళ్ళతో కాదు, ఒంట్లో వాడితో కలిసి ఉంటే ఇదే ధ్యానం. కలిసి ఉంటే ఇంకొక మాట ఏమిటంటే, ఇంట గెలిచి రచ్చగెలవమంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇంట గెలిచి రచ్చగలవమంటే వీడు ఊళ్ళో ధ్యానం చెప్పడానికి వచ్చాడు, వాడి ఇంట్లో మటుకు 0, బయట మటుకు హీరో అంటుంటారు చాలామంది. అంటే ఇంట్లో వాళ్ళని గెలవాలి అనేది అనుకుంటారు బాహ్యంగా. ఇంట్లో వాళ్ళని గెలవటం అనేది సృష్టిలో ఎక్కడా లేదు. ఎందుకంటే సత్యభామని మరి కృష్ణుడు గెలవాల, ఆమె కథ ఆమెదే, ఈయన కథ ఏంది, ఎవడు మార్చలేడు.
కానీ ఇల్లు అంటే చెప్పేవాడు ఏం చెబుతున్నాడు అంటే ఆత్మపరంగా చెబుతున్నాడు, ఇంట గెలిచి. కానీ ఆత్మకు ఇల్లు అంటే దేహము. కాబట్టి ఈ దేహం అనే ఇంటిని గెలిచిన తర్వాత రక్షని గెలువు, ఈ ప్రపంచాన్ని గెలువు. అదే ధ్యానము. కాబట్టి ఉదయం నుంచి పిప్పిళ్ళ ప్రసాద్ గారి సంగీత జ్ఞానము. కాబట్టి నాదము, ఎక్కడైతే నాదము శబ్దము నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. శబ్ద బ్రహ్మ, నిశ్శబ్ద బ్రహ్మ. అంటే ఎక్కడైతే నిశ్శబ్దం ఉంటుందో నీలో నుంచి ఆ శబ్దం బయటకు వస్తుంది అర్జున. కాబట్టి నిన్ను తెలుసుకో. బయట వాడిని గెలిస్తే వీరుడివి, నీ లోపల వాడిని గెలిస్తే వీరాది వీరుడివి. గెలువు, నీ లోపల వాడిని గెలువు. అందుకే నీ లోపల వాడిని గెలవాలంటే నీతో నువ్వు కలిసి ఉండాలి. ఒక ట్రెక్కింగ్లో ఒక అనుభవం, పత్రికారు మేము పోయి ట్రెక్కింగ్ చేస్తే, ఆ ట్రెక్కింగ్ అంటే ప్రకృతిలో ట్రెక్కింగ్ అనమాట. ప్రకృతిలో ట్రెక్కింగ్ చేస్తే రైతులు కూర్చున్నాం, పత్రికారు మేమంతా కూర్చున్నాం. కూర్చుంటే మాలో మధ్యలో నుంచి ఒక ఆయన లేసి, సార్ నక్సలైట్లు కూడా అడవిలోనే ఉంటున్నారు, మనం ధ్యానం చేయడానికి మనం కూడా అడవిలోకి వచ్చాము, వాళ్ళకు మనకు తేడా ఏందని అడిగారు సార్ని. ప్రశ్న అర్థమైందా? నక్సలైట్లు కూడా అడవిలోనే ఉంటున్నారు వాళ్ళు, మనం కూడా అడవిలోకి వచ్చాం ధ్యానం చేయడానికి, వాళ్ళకి మనకు తేడా ఏంది అని పత్రికారిని అడిగితే సార్ చెప్పారు, వాళ్ళది హింస, మంది హంస. వాళ్ళ హింసతో కూడిన జీవితం, మంది హంసతో కూడిన జీవితం. మన ముక్కులో ఉన్న ఆయుధం గురువు, వాడి చేతిలో ఉన్న ఆయుధం బరువు, తుపాకీ. వాడికి బరువు, ఎదుటివాడికి కూడా. కాబట్టి ఎక్కడ హంస ఉంటుందో అక్కడ హింస ఉండదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కరుణ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎండ అనే తల్లికి వర్షం అనే పిల్ల పుడుతుంది. మనం ఎండను ద్వేషిస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం. అలానే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కరుణ ఉంటుంది. ప్రేమను ద్వేషిస్తాం, కరుణనేమో ప్రేమిస్తాం. కానీ ప్రేమ లేకుండా కరుణ ఉండదు. కాబట్టి సర్వ జన్మల యొక్క సాధన, మరి సంవత్సరాల జన్మల యొక్క సాధన ఏమిటంటే ప్రేమ, కరుణ. ఇది ఓషో చెప్తాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో సృష్టి హంస అవుతుంది. ద్వేషం ఉన్న చోట హింస అవుతుంది, ప్రేమ ఉన్న చోట. కాబట్టి ఇక్కడ మారవలసింది గుణాలు. ఈ భూమి మీద మారవలసింది గుణాలు, గుడ్డలు కాదు. గుడ్డలు మార్చుకోకపోతే పక్క వాళ్ళు కూర్చోబెట్టుకోరు, గుణాలు మారకపోతే గురువు గారు కూర్చోబెట్టుకోడు. గుణాలు మారాలి. ఈ భూమి మీద శరీరం కాదు తప్పు చేస్తుంది, ఆత్మ తప్పు చేయటం లేదు, మధ్యలో ఉన్న గుణాలు తప్పు చేస్తున్నాయి. గుణాలు మార్చుకోవాలి. ఆ గుణాలు మార్చుకోవటం కోసమే గురువు కావాలి. వేమన పద్యం గుర్తుకొస్తుంది. పద్యం చెప్తా గురువు గారిని గురించి. పద్యం వేమన చెబుతాడు, గురుని శిక్షలేక గురు తెట్టు కలుగును, అజునికైన వాని అబ్బకైనా. అజుడు అంటే 3 తలకాయల వాడు, వాడు అబ్బ అంటే తలకాయ లేనివాడు. ఈ ఇద్దరికీ గురువు కావాలి. గురుని శిక్షలేక గురు తెట్టు కలుగును, అజునికైన వాని అబ్బకైన. తాళపు చెవి లేక తలుపెట్టులు ఊడును ఊడును ఊడును, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తాళం వేశారు, ఇంటికి తాళం చేయి పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు పోయేటప్పుడు తాళం మీదే, ఇల్లు మీదే, ఇంట్లో వస్తువుల మీదే, కానీ లోపలికి పోవడానికి ఇబ్బంది ఉంది. ఏమి పోయింది ఇక్కడ? తాళం చేయి పోవటం వల్ల మీ ఇంట్లోకి పోలేరు, మీ ఇంట్లో వస్తువులు అనుభవించలేరు. కాబట్టి తాళం చేయి లేకపోతే ఇంటిలోకి పోలేరు, ఇంట్లో వస్తువులు ఎలా అనుభవించలేరు. గురువు అనే తాళం చేయి లేకపోతే ఒంట్లో వస్తువులు అనుభవించలేము, ఒంట్లో వస్తువులు. కాబట్టి గురువు అవసరం. తద్విద్య ప్రణిపాతైన ప్రశ్నయ సేవయ. కాబట్టి సత్యం తెలిసిన వాడిని ఆశ్రయించండి, కృష్ణుడు చెప్తాడు. రైల్వే స్టేషన్ తెలిసిన వాడినే రైల్వే స్టేషన్ ఎటు పోవాలని అడగాలి, అడగకపోతే పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుంది. మనం అడిగితే రైల్వే స్టేషన్ తెలిసిన వాడు గురువు చెప్తాడు ఇటు బొమ్మని. అలానే ఇక్కడ ఆత్మదర్శనం అయిన వాడే ఆత్మని గురించి చెప్తాడు గురువు. గురువు అవసరం. కాబట్టి రాముడికి వశిష్ఠుడు గురువు, కృష్ణుడికి సాందీపుడు గురువు, శంకరాచార్యుల వారికి గోవిందాచార్యులు గురువు, రామకృష్ణ పరమహంసకి తోతాపురి గురువు.
వివేకానందుడికి రామకృష్ణ పరమహంస గురువు, మనందరికీ పత్రి గారు గురువు. బట్ గురువు ప్రేమ ఎంతటిదంటే కోటి తల్లుల ప్రేమ, కోటి తల్లుల ప్రేమ, ఒక్క తల్లి కాదు, కోటి తల్లుల ప్రేమ. ఒక్క పాట ఉన్నది గురువుని గురించి, అది ఒక్క పాట పాడతాను. బ్రహ్మజ్ఞానికి ఒకదాని మీదే ఆశ, బ్రహ్మజ్ఞానికి ఒకదాని మీదే ఆశ. ఏమిటి ఆశ అంటే, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి. దేహము భూమి నుంచి వస్తుంది, ఆత్మ ఆకాశం నుంచి వస్తుంది, ఆకాశం నుంచి వచ్చిన ఆత్మ ఆకాశానికి పోతుంది, భూమిలో నుంచి వచ్చిన శరీరము ఎక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానికి ఒక గురువైన వాడికి ఆశ ఏమిటాయంటే, ఎక్కడి నుంచి వచ్చామో. ఇంకొక కోరిక ఏమిటాయంటే, అర్హత ఉన్న వాళ్ళందరినీ వెంట తీసుకెళ్ళాలి, అది కోరిక. బ్రహ్మజ్ఞానికి ఒకదాని మీదే ఆశ, బ్రహ్మజ్ఞాని ఒకదాని మీదే ఆశ, బ్రహ్మజ్ఞాని సదా సేవకుడు, బ్రహ్మజ్ఞానికి ఒకదాని మీదే ఆశ, ఆశ, ఆశ. బ్రహ్మజ్ఞాని పరోపకారి, బ్రహ్మజ్ఞాని పరోపకారి, బ్రహ్మజ్ఞాని సదా సేవకుడు, బ్రహ్మజ్ఞానికి ఒకదాని మీదే ఆశ, ఆశ, ఆశ. బ్రహ్మజ్ఞానిది దివ్య ప్రేమ, బ్రహ్మజ్ఞానిది దివ్య ప్రేమ, బ్రహ్మజ్ఞానికి లేదు మరణం, బ్రహ్మజ్ఞానికి లేదు మరణం, బ్రహ్మజ్ఞానికి ఒకదాని మీదే ఆశ, ఆశ, ఆశ. పొద్దు నుంచి కూర్చున్నారా మీరు? మీకెంత ఓపిక అబ్బా. కేశవరాజు, మీకు ఇంకా ఓపిక ఉందా? ఉందా మీకు? ఇంత ఓపిక మీకు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? అవునా? అంతా ధ్యానులేనా? వీళ్ళకి మరి నేనేం చెప్తాను? కేశవరాజు, నువ్వే చెప్పవా? అందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ధ్యాన జగత్ ప్రతి తెలుగింటికి చేరవేయాలి అనే సంకల్పంతో మరి సార్తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో తిరుగుతూ కొన్ని క్లాసులకు వెళ్తూ అక్కడ మీ అందరి సహాయ సహకారాలతో మనం ధ్యాన జగత్ అందరికీ చేరవేస్తున్నాం. క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను ధ్యాన జగత్ గురించి. ధ్యానానికి రాకముందు చిన్నప్పటి నుంచే
10th క్లాస్ చదివేటప్పుడు కూడా నాకు ఒక తపన ఉండేది. ఇందాక సదనపల్లి రామారావు గారు చెప్పినట్టుగా ఏదో తెలుసుకోవాలి, ఎవరు చెప్పినా అదే. కానీ ఎక్కడ తిరిగినా నాకు సరైన సమాధానం రాలేదు. ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళాను, వాళ్ళు చెప్పింది నేనే సరిగా అర్థం కాకనో, లేదంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటేనో ఇమడలేక తిరుగుతున్నటువంటి సమయంలో 1994లో ఫిబ్రవరి 25వ తారీఖున పత్రిజీని కలవడం జరిగింది. అంతవరకు తిరిగి వేసారిపోయిన నేను గురువు గారిని చూసిన వెంటనే ఈ జన్మకి ఈయనే ఆఖరి గురువు అని నా మనసులో ఒక తలంపు వచ్చింది. మరి అంత సడన్గా ఎక్కడెక్కడ తిరిగాము, అయినా ఇంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం అనుకున్న వెంటనే మళ్ళీ రిపీట్ అయింది, నువ్వు ఏం చెప్పినా ఈ జన్మకి ఆఖరి గురువు ఈయనేనని. సరే సారు అప్పుడు టీ షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు. మామూలుగా ఎంతోమంది స్వామీజీల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని చూసిన వెంటనే అందరూ పాద నమస్కారాలు చేసేవాళ్ళు. మరి అలా అలవాటు అయిపోయింది. సార్ని చూసిన తర్వాత టీ షర్ట్ జీన్స్ వేసుకున్న తర్వాత నమస్కారం చేయాలా, లేదంటే పాద నమస్కారాలు చేయాలా, లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలా అర్థం కాలేదు. సార్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు, నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. అప్పుడు అనిపించింది ఈ జన్మకినే ఆఖరి గురువు అని. సరే అయింది. మేము అప్పుడు 94లో కలిసినప్పుడు తిరుపతిలో నలుగురమే కలిసాం గురూజీ గారిని. అప్పుడు నూకల సిన సత్యనారాయణ గారు మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నారు తిరుపతిలో. పత్రిజీ గారు చెప్పారు, మీరు నలుగురు ఉన్నారు కదా, అందరం అక్కడికి వెళ్దాం, నూకల సిన సత్యనారాయణ గారి ఇంట్లో ధ్యానం చేద్దామని. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎదురు కలిశారు, మొత్తం 6 మంది. సార్కి ఎదురుగా నేను కూర్చున్నాను. కళ్ళు మూసుకోమన్నారు, శ్వాసను గమనించమన్నారు. కూర్చొని కళ్ళు మూసుకున్న వెంటనే ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయాను. ఒక్క ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్ళానో నాకు ఎదురుగా ఒక చెట్టు పైన ఒక పిట్ట నాతో తెలుగులో మాట్లాడుతోంది. నీకు అనుమానాలు ఎక్కువ, ఉదయం సాయంత్రం ధ్యానం చేయని. అనుమానాలు ఎక్కువే. ఎలా అంటారా, ఇంటికి లాక్ చేస్తాం, 10 అడుగులు ముందుకేసి మళ్ళీ వచ్చి లాక్ చేసాం లేదా లాగి చూస్తాం. మనందరూ కూడా అలా చేసేవాళ్ళం. మేము బండి లాక్ చేస్తాం, 4 అడుగులు వేసి మళ్ళీ వచ్చి లాక్ చేసిన హ్యాండిల్ కదిలిస్తాం. మరి ఆ పక్షి చెప్పింది నీకు అనుమానాలు ఎక్కువ, ఉదయం సాయంత్రం 10 రోజులు ధ్యానం చేయని చెప్పి. మరి చెట్టు ఓకే, పిట్ట ఓకే, కానీ పిట్ట తెలుగులో మాట్లాడడం ఏంటి? మళ్ళీ అనుమానం. ఎప్పుడైతే అలా అనుకుంటానో మళ్ళీ చెప్తుంది. ఆ లోపల అర్ధగంట అయింది. సార్ ఓకే చెప్పారు. ఏంటయ్యా అనుభవం అన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? మన కళలో వచ్చే, కానీ ధ్యాన అనుభవాలు ఇలా ఉంటాయని తెలియదు. నేను ఏదైతే చూశానో అది చెప్తే పక్కన ఉండేటువంటి ఈ 5 మంది నవ్వుతారేమో, చెప్పకపోతే నన్ను నేను ద్రోహం చేసుకుంటుంది అవుతుందేమో అని చెప్పి చెప్పేశాను. సార్ వెంటనే నువ్వు గ్రేట్ మాస్టర్ అయ్యా అన్నారు. అయితే ఎలా ఉంటుంది, నేను అప్పటికి కేశవరత్న అడ్వర్టైజర్స్ అన్న నా సొంత బిజినెస్ ద్వారాగా 24 hours బిజీ యాడ్ ఏజెన్సీ వల్ల. మరి ఏమో తపన ఒకటి ఈ యొక్క ధ్యానం గురించి తెలుసుకోవాలని. సరే పత్రిజీ 350 కిలోమీటర్ల నుంచి వచ్చారు, వచ్చిందే 4-5 మంది, కాబట్టి నన్ను కొంచెము ఎంకరేజ్ చేస్తున్నారేమో, మన బుద్ధి అలా ఉన్నింది అప్పుడు. సరే కాసేపు అయిన తర్వాత రేపు ఉదయం 5 గంటలకు మళ్ళీ దివ్యారామంలో కలుద్దామని చెప్పారు. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఉదయం 5 గంటలకు వచ్చాం. వచ్చిన వెంటనే మళ్ళీ ధ్యానానికి కూర్చున్న వెంటనే రాత్రి ఏదైతే వీడియో చూసామో, అంటే నా 3వ కన్ను ద్వారాగా చూశానో, అది మళ్ళీ అదే సీన్, అదే చెట్టు పక్షి, వాయిస్ అదే, కలర్స్ అదే. అప్పుడు నాకు పట్టుదల పెరిగింది. నా ఊహ అనుకుంటే రాత్రి వేరుగా ఉండాలి, ఇప్పుడు వేరుగా ఉండాలి, కానీ రాత్రి ఏమైతే చూసామో అదే వచ్చింది. కాబట్టి ఈ పక్షి చెప్తున్నది 100% కరెక్ట్. నా అనుమానాలన్నీ తొలగిపోయి నేను ధ్యానం ద్వారా 10-15 రోజులు తప్పకుండా ఎన్ని పనులున్నా ధ్యానం చేయాలని పట్టుబట్టాను అనమాట. అప్పుడు 4 సెంటర్లే ఉన్నాయి. పత్రిజీ తిరుపతి వచ్చినప్పుడు 1994లో కర్నూలు, గుంతకల్, అనంతపూర్, తిరుపతి వస్తే పత్రిజీ వారం రోజులు 10 రోజులు ఉండేవాళ్ళు. సార్తోనే ఉండేవాళ్ళం. మేము అనేక విషయాలు చెప్తుండేవాళ్ళు. మధ్య మధ్యలో ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం. మరి అలా గంటలు గంటలు ధ్యానం చేస్తుంటే ఆ 2 రోజులే పచ్చి ఆ వాయిస్ వినపడింది, మళ్ళీ వినపడేది లేదు. 4 రోజులకు తిరుమల కొండకు ఇవన్నీ ధ్యాన అనుభవాలు. తిరుమలకు వెళ్ళాను.
వెళ్తే మీకు అందరికీ తెలుసు, ఆ ముఖద్వారం దగ్గర లెఫ్ట్ సైడ్ అంతా క్యూ నడుస్తూ ఉంటుంది, మధ్యలో లెడ్లంతా తీస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు విఐపీస్ అంతా. అలా నేను ముందుకెళ్ళే లోపల ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళే లోపల నాకంటే హైట్గా తేజస్సుతో మరి ఒక ఆయన నాకు ఎదురుపడ్డాడు. కరెక్ట్గా వచ్చి నాకు ఎదురుగా నిలబడ్డారు. అటు ఇటు కదలనేలేదు. ఏం చేయాలో అర్థం కాలే. నువ్వు నా దగ్గరికి రావద్దు ఈ జన్మలో అన్నారు. అదేంటి స్వామి, లక్షలాది మంది అలా క్యూలో వెళ్తున్నారు, నన్ను ఎందుకు ఆపుతున్నారు అని అడిగాను. మళ్ళీ రెండోసారి రిపీట్ చేశారు, ఈ జన్మలో నా దగ్గరికి రావద్దు, పత్రిజీ ఏం చెప్తే అది నువ్వు చేయి చాలు అన్నారు. ఇంక ముందుకు వెళ్ళనే లేదు కదా, మళ్ళీ తిరిగి వచ్చేసాను. 2 రోజులేమో పక్షి కనపడింది, ఈయనేమో పెద్ద ఆయన కనపడింది, వెంకటాచలపతి. ఆయన రావద్దన్నాడు, ఇంకెక్కడికి పోవాలి. అయినా కళ్ళు మూసుకుని వెంటనే ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళేవాడిని. మరుసటి రోజు నుంచి కైలాసపురంతో వెళ్ళేవాడిని. అక్కడ శివ మాస్టరు ఇటు చూస్తే నాకు ఎదురుగా, నాకు లెఫ్ట్ సైడ్ ఉండేవాళ్ళు, ఆయనకి లెఫ్ట్ సైడ్ పార్వతీ మేడం ఉండేది. ఆయన చూస్తే నాకు భయం. ఆమెను చూస్తాను ధ్యాన స్థితిలోనే, ఆమె తల ఊపుతుంది, ఆమెకు ఎదురుగా కూర్చొని ధ్యానం చేసేవాడిని. సార్ అర్ధగంట అంటారు కదా, 29 నిమిషాలు అక్కడ ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి ఆమె చూస్తాను అని వెళ్ళమని పర్మిషన్ ఇస్తుంది. వచ్చిన బాడీలో నేను ఎంటర్ అయ్యేవాడిని. అలా ఒక 4 రోజులు అయింది. 5వ రోజు శివ మాస్టర్ పలకరించారు. ఎప్పుడు అమ్మవారితేనే నాతో మాట్లాడవన్నారు. ఆయన అంటే భయం కదా నాకు. మళ్ళీ వణుకుతూ, ఏ స్వామి మీరు ఏం చెప్తే అది చేస్తానన్న. అయితే రా నాతో అన్నారు. మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా? మన సూక్ష్మ శరీరం వాడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తేనే కదా మళ్ళీ అది కదులుతుంది. మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా అన్నాను. మీ పత్రి సార్ ఓకే చెప్పరు, రా నాతో అన్నారు. సరే అన్నాను. మళ్ళీ తిరుపతిలో కపిల్ తీర్థం ఉంది, అక్కడ శివాలయం ఉంది. కపిల్ తీర్థంలో శివాలయం గర్భగుడిలోకి ఉన్నాం ఇద్దరం, నేను శివ మాస్టర్. ఆయన రైట్ సైడ్, నేను లెఫ్ట్ సైడ్. ఆ శివలింగాన్ని చూపించాడు. 3 అడుగులు ఎత్తు ఉంటుంది రాతి శివలింగం. చూపించేదని ఎత్తుకోమన్నాడు. సాధ్యమా, మనం ఎత్తుకోగలమా ఒకరు? అలా చూశాను. నువ్వు ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. 2 చేతులు ముందుకు చాసి, 2 చేతులు దగ్గరవుతున్నాయి. శివలింగం చిన్నదవుతుంది. చేయలేలా పెట్టుకున్నాను. తెల్లటి 2 అంగుళాల శివలింగం నా కుడి చేతిలో అరిచేతిలోకి వచ్చింది. ఏమి చేయాలో తెలియలేదు. మళ్ళీ ఆయన చూశాను. నీలోకి తీసుకో అన్నాడు. నా చేయి ఇక్కడ ఉంది, తీసుకోండి. తల ఇటు వంచే లోపల ఆ శివలింగాన్ని చూస్తుంటే మెల్లిగా నా లోపలికి వెళ్ళిపోయింది. ఇంక వెళ్ళు, మీ పత్రి సార్ ఓకే చెప్తారన్నారు. నేను వచ్చి నా బాడీలో నేను ఎంటర్ అయ్యాను. పత్రి సార్ ఓకే చెప్పారు. ఏం జరిగిందయ్యా అన్నాడు. ఇలా జరిగిందంటే వెంటనే మరి షేక్ హ్యాండ్ ఇచ్చి, నీకు ఆత్మలింగం ప్రసాదించాడు శివ మాస్టర్ అని చెప్పారు. ఎప్పుడైతే ధ్యానం కోసం తపిస్తున్నానో, ఈ 2-3 అనుభవాలు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఎంత బిజీగా ఉన్నా ధ్యానం చేయాలి అనేటువంటి పట్టుదలతో ఉండేవాడిని. ఇందాక చెప్పాను ఎన్నో ట్రెక్కింగ్లకు వెళ్ళామని. 1900 ఎప్పుడైతే ధ్యానం చేశాను, అంతకుముందు కూడా పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేది, కానీ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఇంకా డాక్టర్స్ దగ్గరికి అసలు వెళ్ళేదే లేదు. పూర్తిగా మానేశాను. 98లో మేము ట్రెక్కింగ్లు ఎక్కువ చేసేవాళ్ళం కదా, అప్పుడు సెంటర్స్ కూడా తక్కువ. ప్రతి 3 నెలలకు ట్రెక్కింగ్లు చేసేవాళ్ళం సార్తో కలిసి. 98లో తిరుపతి దగ్గరలో కళ్యాణి డ్యామ్ అని ఉంది. మాకు వాటర్ సప్లై అంతా అక్కడి నుంచి వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పులిబోని బావి అని ఒక అద్భుతమైన ప్లేస్ ఉంటుంది. జనవరి 26 అక్కడ ఫిక్స్ చేస్తాం. 98 జనవరి 26. నాకు 24వ తారీఖు విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా మనం, పడుకొని నిద్రపోతా ఉంటే ధ్యానం కూడా చేయలేదు. రాత్రి 1:30కు ఒక కళ. ఏంటంటే మన ఇంట్లో సీలింగ్లో ముందు ఒక తల కనపడింది. ఆ తల కనపడిన కాసేపటికి 2 తలలు కనపడ్డాయి. ఏంటి ఈ తలలు ఎందుకు కనపడ్డాయి అనుకుంటా ఉంటే, మా లోకానికి వచ్చే నేను రాజుని చేస్తామన్నారు. ఏం మాట్లాడలేదు. కాసేపు ఉండి వెళ్ళిపోయారు. 25వ తారీఖు మళ్ళీ అదే టైంకి వచ్చారు. ఇంతవరకు చూపించారు బాడీ. మా లోకానికి వచ్చాయి, నేను రాజుని చేస్తామన్నారు. ఇదేంటి జ్వరంతో అల్లాడుతుంటే వీళ్ళ లోకం ఏంటి, ఎందుకు రమ్మంటున్నారు అని నేను ఎప్పుడైతే నాకు ఆలోచన పెట్టానో, మగధీర సినిమాలలాగా అన్ని రాజప్రకారాలు, సింహాసనము, ఆ యొక్క హంగామా అంతా కనపడుతుంది. అరే వీళ్ళకి లోబడిపోతానేమో అని మళ్ళీ నేను నా ఆలోచన వెనక్కి తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళిపోయారు. 26వ తారీఖు సార్ వచ్చారు. వెళ్దామయ్యా ట్రెక్కింగ్ అన్నారు. లేదు సార్ నాకు ఫీవర్గా ఉంది, రాలేనన్న. ఫీవర్ లేదు, ఏం లేదు, వెళ్దామన్నారు. సరే వెళ్ళాం. అప్పటికి 3 రోజులుగా భోంచేయలేదు కాబట్టి నీరసంగా ఉంది.
అయినా సరే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి ఎప్పుడన్నా అవసరమైతే నైట్ స్టే చేయడానికి ఒక వాచ్ టవర్ కట్టున్నారు. అలా పిల్లర్లు వేసి కట్టేస్తున్నారు. నేరుగా పోయి 2వ అంతస్తులో పోయి పడుకున్నా. సాయంత్రం 6-6:30 ఏంటింది పడుకున్నాను. ట్రెక్కింగ్ అంటే ఎలా ఉంటుందంటే పత్రిజీ సందేశాలు, మరి ధ్యానము, అంత్యాక్షరి, డ్యాన్సులు, రాత్రి అంతా మేలుకొని ఉంటాం, మళ్ళీ ఉదయం మళ్ళీ ప్రయాణం చేస్తాం. ఈ సౌండ్లన్నీ నాకు వినపడుతూనే ఉన్నాయి, కానీ లేచి వచ్చి పాల్గొనేటువంటి ఓపిక లేదు. మళ్ళీ రాత్రి 1:30కు 12 అడుగుల ఎత్తుతో వాళ్ళు ముగ్గురు వచ్చారు. మరి 3 రోజుల నుంచి అడుగుతున్నాం, మా లోకానికి వచ్చామని మీరేం సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. అప్పుడు గురూజీ ఉన్నారు కాబట్టి ధైర్యం వచ్చింది. నా ఇష్టమేమీ లేదు, ఆడున్నారు చూడండి కింద కూర్చొని అందరితో మాట్లాడుతున్నారు మా గురువుగారు, ఆయన చెప్తే నేను వచ్చేస్తానన్నాను. ఆయన్ని మేము అడగము, నీ ఇష్టం చెప్పండి అన్నారు. నా ఇష్టమేమీ లేదు, గురువుగారి ఇష్టమే అన్న. అలా ఒక అర్ధగంట వాదించి వెళ్ళిపోయారు. ఉదయం 6 గంటలకు మెలక వచ్చింది. నాకు జ్వరం లేదు, పూర్తిగా జ్వరం నయమైపోయింది. చకచక దిగి కిందికి వచ్చాను. ఎంతో అంటే ఎంతో లైట్ వెయిట్ అయిపోయింది బాడీ. వచ్చిన వెంటనే గురువుగారు అడిగారు, ఏంటయ్యా రాత్రి అనుభవం? రాత్రి కాదు సార్, 3 రోజుల నుంచి వాళ్ళు అలాగే నన్ను సతాయిస్తున్నారు. ఈరోజు మీరు ఉండారు కాబట్టి ధైర్యం వచ్చింది, మీ పైన చెప్పాను. అయినా వాళ్ళు మిమ్మల్ని అడగను, నన్ను అడుగుతానన్నారు. నేను సమానం చెప్పలేదు, వెళ్ళిపోయాను. నువ్వు నెగ్గావులే అన్నారు. అర్థం కాలేదు మనకు. కొంచెం వివరణగా చెప్పండి సార్ అన్నాం. ఏమన్నారంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన స్థితిలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటప్పుడు అనేక రకాలైనటువంటి పరీక్షలు వస్తాయి మనకు. నువ్వు ఒక సామాన్య కుటుంబంలో పుట్టావు, అంత ఉన్నతమైనటువంటి స్థితిని ఎప్పుడు చూసి ఉండవు. ఒక మహారాజులాగా నిన్ను ట్రీట్ చేస్తూ మా లోకానికి వచ్చానంటే నువ్వు కానీ చేస్తానుంటే నువ్వు ఫెయిల్. భౌతికపరమైన ఇంకా కోరికలు నీలో ఉండి చేస్తానన్నావంటే నువ్వు ఫెయిల్ అయిపోయి ఉంటావు. నువ్వు లేదన్నావు కాబట్టి నువ్వు ఆ యొక్క దీంట్లో పరీక్షలో నువ్వు నెగ్గావు అన్నారు. మనకందరికి కూడా వస్తాయి. ధ్యానం చేయకముందు హాయిగానే ఉంటాం, ఉద్యోగస్తులు కూడా. ధ్యానం చేసిన తర్వాత చిన్న చిన్న తప్పు కూడా మనల్ని ఇబ్బంది పడతాం. వ్యాపారాలు చేస్తుంటాం, అంతవరకు ఎన్నున్నా మనము పట్టించుకోము. కానీ ధ్యానం చేసిన చిన్న యొక్క ప్రాబ్లం వచ్చినా కూడా ధ్యానం మంచిదంటారు, మరి మనకి ఇలా ఏంటి వచ్చింది ఏంటంటారు. కానీ అవన్నీ పరీక్షలు మనం నెగ్గాలి. ఇంకా ఉన్నత స్థితికి ఎదగటానికి అవన్నీ వస్తాయి. ఏ రోజైతే ఆ 3 రోజులు జ్వరంతో ఇబ్బంది పడానో, వాళ్ళు వచ్చి నన్ను టెస్ట్ చేశారో, నేను ఆ భౌతికపరమైనటువంటి దానికి ఆశపడకుండా నేను రానన్నాను. మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు జ్వరం లేదు, ఇప్పుడు కూడా జ్వరం రాదు. అలా నా యొక్క ప్రస్థానం మొదలైంది, ధ్యాన జీవితం స్టార్ట్ అయింది. నాకు మా ఏరియా అంతా ప్రచారం చేయాలని చాలా ఇంట్రెస్ట్. తిరుపతిలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అని తిరిగాను. ఇంకా మా ఏరియాలో చేయాలని గురుగారిని అడిగినప్పుడు, నీది చిత్తూరు కాదు, నువ్వు ఫస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్ళి ప్రచారం మొదలుపెట్టమన్నారు. వెస్ట్ గోదావరికి 2005లో వెళ్ళాను. వెళ్ళి అక్కడ తటపతి వీరరాఘవరావు క్లాస్ దగ్గర ఎవరు పరిచయం లేదు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కొంతమందిని పరిచయం చేశారు. మరుసటి రోజే ఆకివీళ్ళలో ఉన్నటువంటి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు పిలిచారు. ఆయనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఒక మోటార్ సైకిల్ ఇచ్చాడు, అండలూరు వెంకటేశ్వరరావు అని, ఆయన నాకు తోడుగా ఇచ్చాడు. మేమిద్దరము వెస్ట్ గోదావరి ప్రతి పల్లె తిరిగి ప్రచారం చేస్తున్నాం. ఒకరోజు ఒక మేడం ఎన్నెన్నో సందేహాలు అడిగారు, చెప్పాం. మరుసటి రోజు మళ్ళీ క్లాస్కి వచ్చారు. ఆమె వచ్చి ఇంకొంచెం మనకు ధ్యానం గురించి, స్కూల్స్ గురించి అడిగిన తర్వాత ఆమె మాకు ఆ వెస్ట్ గోదావరి అంతా కూడా పర్మిషన్ ఇచ్చారు కలెక్టర్ ద్వారాగా. అద్భుతంగా వెస్ట్ గోదావరి అంతా ధ్యాన విజ్ఞాన కార్యక్రమం మనం చేశాము. పిల్లల్లో అద్భుతమైన ప్రగతి సాధించి 2006లో స్టేట్ ఫస్ట్ వచ్చింది 10th క్లాస్ అంతా కూడా. మరి విద్యార్థులలో వాళ్ళకున్నటువంటి ప్రతిభను వెలికి తీసి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి పిల్లలంతా కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి, ఉత్తమమైనటువంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతుంది ధ్యానము. మనకందరికీ ఎలాంటి జబ్బులున్నా మరి అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతూ భౌతికపరమైన పాఠాలతో పాటు ఆత్మపరమైన పాఠాలు నేర్చుకొని మనం అద్భుతంగా ఈ జీవితాన్ని సాగిస్తూ మరి ఉన్నతంగా జీవించగలుగుతాం. ధ్యాన జగత్తు గురించి పత్రిజీ నాకు 2011లో ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ప్రతి తెలుగింటికి చేరవేయాలని
సరే సరే అన్నాను. 2012లో మనం అద్భుతంగా ఒక పాంప్లెట్ లాగా అందరికీ పంచేసాం. కానీ మనకు ఈ సంవత్సరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ స్టార్ట్ చేసి 30 సంవత్సరాలైన సందర్భంగా, మన పత్రిక ప్రారంభించి 18 సంవత్సరాలైన సందర్భంగా, జరుపుకోబోయేటువంటి ప్రపంచ మహిళా ధ్యాన మహాసంగమం సందర్భంగా మనము అలా పనిచేయడమే కాదు, లక్ష్య చందాదారులు మనం చేర్చుకోవాలి. ఇది మనకు లక్ష్యం. మరి ఎప్పుడైతే గురువుగారితో చెప్పానో ఇది బాగుంది, మనం ఈ సంవత్సరం ఇది చేద్దామన్నారు. ధ్యానాంధ్రప్రదేశ్లో కూడా అది రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ధ్యాన ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా ఎప్పుడైతే ప్రతినిత్యం ప్రచారం చేస్తుంటారో వాళ్ళకు కూడా కొంత పారితోషికాన్ని ధ్యాన జగత్తు ద్వారా అందిస్తుంది, మీరు చందాలు కట్టించినట్టయితే. కాబట్టి లక్ష్మి మేడం మీకు అందరికీ సుపరిచితం. ఇక్కడ అదేవిధంగా గురునాథం గారు ఉన్నారు. వాళ్ళిద్దరి సహాయ సహకారాలు తీసుకుందాం. మనమందరం కూడా 2000 మంది ఉన్నారు. మనకు అనుకుంటే ఈరోజు రేపులోనే 2000 చందాదారులు మనం చేర్చేసుకోవచ్చు. మరి గురునాథం గారు సంపూర్ణ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. మరి అలాగే లక్ష్మణరావు గారు ఈ గుంటూరు జిల్లాలో ఒక 10,000 చందాలు అతి త్వరలో ఇస్తామని చెప్పారు. అనేక కార్యక్రమాల్లో, అనేక పిరమిడ్ నిర్మాణాలలో లక్ష్మణరావు గారి హస్తం ఉంది. 2006లో కూడా ఇక్కడ ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని సత్యనపల్లి రామారావు గారు, నేను మన మండలాలన్నీ తిరగటం జరిగింది. మరి ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టాం, ఎన్ని జన్మల పుణ్యఫలమో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాం, ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీ చెంత చేరాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మనం ఎప్పుడో ఉద్ధరించుకున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళందరినీ ఉద్ధరించడానికే మనం స్పిరిచువల్ సోల్జర్స్గా మన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. పత్రిజీ యొక్క ఏదైతే మన పత్రిజీ లక్ష్యం ఉందో, ఈ భూమండలం అంతా ధ్యానమయం శాకారమయం అయి తీరుతుంది. మహావతార్ బాబా కూడా జనవరిలో ధ్యానం చేసినప్పుడు ఆయన పిలిపించుకున్న కాస్మిక్ వేలకు ఆయన చెప్పాడు, ఇక 10 సంవత్సరాల్లో అంటే 2030కంతా ఈ భూమండలం అంతా ధ్యానమయం శాకారమయం తీరుతుందని. మరి ఈసారి మహావతార్ బాబా మెసేజ్ అంతా కూడా ధ్యాన జగత్తులో ప్రచురించడం జరిగింది. తప్పకుండా చదవండి. పైలోకాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అంతా మనం ఎప్పుడు మనకు సహకరిస్తూనే ఉన్నారు. ధ్యానం శాకార విశిష్టంగా ప్రచారం చేద్దాం. భూమండలం అంతా ధ్యానమయం శాకారమయం చేసి తీర్దాం. థ్యాంక్ యూ.